సరైనటువంటి పరిష్కారాలను ఇవ్వాలని చెప్పేసి కోరుతూ మన ప్రధానోపాధ్యాయులు జి రాజీ మంజుష గారు ఈ యొక్క వేదికని మనకి కల్పించారు. సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలిపే విధానాన్ని మనము సార్ ద్వారా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఇలాంటి కార్యక్రమాలని తెలియజేస్తున్నటువంటి మన మేడం గారికి ముందుగా సప్పట్లతో ఆహ్వానిద్దాం. అదేవిధంగా ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మోటివేషనల్ శ్రీధర్ గారు ప్లీజ్ సార్. అలంకరించిన సభాధ్యక్షులు మన మండల బాధ్యులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులైన మంజుష మేడం గారికి మరియు ఇక్కడ ఉపాధ్యాయులందరికీ కూడా సభలు అలంకరించిన పెద్దలకి ఇక్కడికి మరియు ఆహుతులైన విద్యార్థులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలులు. మళ్ళీ మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకంగా ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా ఇందరవాయి మండలంలో పనిచేస్తున్నాను. ఐఎమ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్. ఇంపాక్ట్ గంపా నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. ఐఎమ్ ఏ సింగర్, ఆర్టిస్ట్, డ్యాన్సర్ అండ్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అండ్ యూట్యూబర్. 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా చాలా క్రూషియల్ టైంలో ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్గా ఇంకెన్ని రోజులు ఉంది మీకు? 77 డేస్ కదా, చాలా దగ్గరకు వచ్చేసింది. కాబట్టి మరి కౌంట్ డౌన్ పెట్టుకొని సమయానికి చాలా విలువించుకుంటూ చాలా జాగ్రత్తగా సమయంతో పాటు మీకు అన్ని ఈ పాటికి ఆల్రెడీ సిలబస్ అయిపోయింది కాబట్టి దాన్ని రివిజన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మరి నేను వెళ్ళేటప్పుడు మనకి జ్ఞాపక శక్తి మరి అది ఎలా గుర్తుంటుంది, ఇవన్నీ మనకి కష్టంగా అనిపిస్తాయి కదా, అలాంటి వాటికి కొన్ని టిప్స్ చెబుతాను నేను. అయితే ముందుగా మనకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉంది. ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందిన దేశాల సరసన లేదు. కారణం ఏంటి? ఐకమత్యం లేకపోవడమే. అందరం కలిసిమెలిసి ఉంటేనే అన్ని విషయాలలో ముందుకు వెళితేనే. ఇప్పుడు ఫర్ సపోజ్ 2వ ప్రపంచ యుద్ధంలో 1945లో జపాన్లో హిరోషిమా నాగసాకి మీద అమెరికా వాళ్ళు దాడి చేస్తారు. మీకు 10th క్లాస్లో ఉంది కదా, హిరోషిమా నాగసాకి మీద దాడి చేస్తారు కదా 2వ ప్రపంచ యుద్ధంలో. 1945లో ఆగస్టు 6వ తారీఖున హిరోషిమా మీద, 9వ తారీఖున నాగసాకి మీద దాడులు చేస్తే దాదాపు 3 లక్షల మంది పైగా వాళ్ళు ఆ బాంబు దాడుల్లో మరణిస్తారు. 3 లక్షల మంది. దాని రేడియేషన్ ప్రభావం వల్ల తర్వాత కొన్ని లక్షల మంది మరణించారు. అయినప్పటికీ కూడా జపాన్లో గడ్డిపోచ లేకుండా అయిపోయింది ఆ 2 నగరాలలో. అలాంటిది ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో ఆర్థికంగా స్థిరంగా ఉన్న దేశాలలో 4వ స్థానంలో ఉంది. అంటే ఎందుకని అంత డెవలప్ అవడానికి కారణం ఏంటి? జపాన్. కారణం ఏంటంటే వాళ్ళు జాతి, కుల, మత భేదాలన్నిటినీ వదిలేసి కేవలం నేను ఒక జపనీ అని అనుకున్నారు. ఇప్పుడు మనం ఎలా అయితే భారతీయుడు అనేది ఎప్పుడైతే మనకి భావన వస్తుందో అప్పుడే మన దేశం కోసం మనం పోరాటం చేయగలుగుతాం, మన దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం మనం కృషి చేయగలుగుతాం, బాగా చదువుకోగలుగుతాము, అందరి పట్ల బాధ్యతగా ఉండగలుగుతాం. ఇది నా దేశం, ఈ దేశం కోసం నేను ఏదో ఒకటి చేయాలి, ఈ పుణ్యభూమిలో పుట్టడమే నా అదృష్టం అనుకొని మనం ముందుకెళ్ళాలి. ఆ జపాన్ వాళ్ళు అదే చేశారు. వాళ్ళు మేము అన్ని కులాలు, మతాలు అన్నింటినీ పక్కన పెట్టి మేము జపనీస్ అని చెప్పుకొని మొత్తం కృషి చేసి ఆ దేశాన్ని ఆహర్నిశలు కృషి చేసి ఈరోజు ప్రపంచంలో టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ అమెరికా వాళ్ళు కూడా జపాన్ వాళ్ళ దగ్గర వస్తువులు కొనుక్కొని చేసే పరిస్థితి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా డెవలప్ అయింది. మరి భారతదేశం డెవలప్ అయ్యి లేదా? ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళ దాడులకి ముందే మన భారతదేశం చాలా అభివృద్ధి చెందింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులుగా ఇది అంగట్లో అమ్మేవాళ్ళు అని చెప్పుకుంటారు. వరాహమిహిరుడు, చరకుడు, చరక సంహిత, మరి ఎంతోమంది, ఆర్యభట్ట, ప్రపంచానికి సున్నాలు అందించింది భారతీయులే. ఐన్స్టీన్ అంటాడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి రుణపడి ఉంటాయి, భారతదేశమే లేకపోతే ఆ సున్నా ఆర్యభట్ట ఇచ్చిన ఆ శూన్యాన్ని మనకి తెలవకపోయినట్టయితే లెక్కలే లేవు. సున్నా గురించి ఇప్పుడు కంప్యూటర్లో భాష ఎలా ఉంటుంది? బైనరీ కోడ్స్ 1001తోనే కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. దాంతో మొత్తం టెక్నాలజీ అంతా ఉంది. ప్రపంచంలో ఈరోజు ఇంత టెక్నాలజీ డెవలప్ అది భారతీయుడే. మరి ఆయుర్వేద శాస్త్రంలో ఉంది, మళ్ళీ వైద్య శాస్త్రంలో ఉంది, మన పూర్వంలోనే ఉన్నాయి. అవన్నీ ఎంతో గొప్పగా వెలసిందిన దేశం. అంత గొప్ప దేశము మరి ఏం జరిగింది? విదేశీయులు దండయాత్రలు చేసి మన దేశాన్ని ఎలా నిర్వీర్యం చేశారు? ఐకమత్యంగా ఉన్న వాళ్ళని నిర్వీర్యం చేశారు. ఒకే తాటి మీద నడవాల్సిన వాళ్ళని
కులాలు మతాలు డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చారు ఆంగ్లేయులు. మన విద్యా వ్యవస్థని దెబ్బతీసి మన సంస్కృతిని దగ్గరికి మనల్ని మనమే మర్చిపోయేటట్టు చేశారు. అప్పట్లో మరి దేవాలయాలు చూస్తారు కదా మీరు, ఎంత గొప్పగా ఉంటాయి అవి నిర్మాణాలు కదా. మీరు కాంచీ కానీ లేకపోతే ఇక్కడ వేములవాడలో కానీ మీరు టెంపుల్స్ చూస్తారు కదా, అవి ఎలా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి కదా. ఈ రోజుల్లో కట్టగలుగుతారా అన్నట్టు ఉంటాయి కదా. కంచి, కోణార్క్ దేవాలయం ఇవన్నీ ఎలా కట్టారు ఆ రోజుల్లో? అంత పెద్ద టెక్నాలజీ ఎలా ఉంది? అంత టెక్నాలజీ డెవలప్ చేసిన వాళ్ళు ఆ శాస్త్రాన్ని కంటిన్యూ కానివ్వకుండా చేశారు. ఎంతో గొప్ప ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉంది అప్పుడు. మెహ్రౌలీలో ఒక ఉక్కు స్తూపం ఉంటుంది, మీకు తెలుసు కదా, 10th క్లాస్లో ఉంటుంది. మెహ్రౌలీలో ఉక్కు స్తూపం నిర్మించారు. అది ఇప్పటికీ కూడా తుప్పుపట్టలేదంట. దాంట్లో ఏమి కలిపారో తెలియదు. చూసారా? అంటే అంత అద్భుతమైన టెక్నాలజీ అవన్నీ కూడా అప్పుడు ఉన్నాయి. మరి మధ్యలో విదేశీయుల దండయాత్ర వల్ల మనం కోల్పోయాము. మరి ఇప్పుడు మన భారతీయులందరూ కూడా అభివృద్ధి చెందాల్సిన పని ఉంది. మరి నేటి యువతే ఇప్పుడు మీరు రేపటి పౌరులు 2030 కల్లా భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా మారే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అమెరికా వాళ్ళు తేల్చి చెప్పేశారు. మరి ఆ దిశగా వెళ్ళాలంటే మన దగ్గర ఏముండాలి? పిల్లలు అన్నిటికంటే ఈ ప్రపంచంలో అత్యుత్తమమైన ఆయుధం ఏంటి? ఎలాంటి వాళ్ళనైనా సరే ఉన్నతిగా తీర్చిదిద్దగలిగేది ఒక్క విద్య మాత్రమే. ఇప్పుడు ఈరోజు జ్యోతిబాయి పూలే గురించి, ఆమె గురించి మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా చరుపుకుంటున్నామంటే ఏంటి? ఆమె 52 పైగా పాఠశాలల్ని నిర్మించారు. ఆ రోజుల్లో మహిళలకి చదువు లేదు అన్న టైంలో ఆమె తన భర్తతో కలిసి, జ్యోతిబాయి పూలేతో కలిసి నిర్మించారు. తర్వాత 18 ఆడవాళ్ళకి పాఠశాల నిర్మించారు. సతీ సహగమనాన్ని, అప్పుడున్న దురాచారాలన్నింటినీ తొలగించి అందరికీ విద్య అందాలి అని చెప్పి వాళ్ళు పైకి తీసుకొచ్చారు. ఎంతోమంది ఈరోజు ఆడపిల్లలు అన్ని రంగాలలో ఇప్పుడు పైలట్స్గా కూడా ఉంటున్నారు. ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు. ఇప్పుడు చూడండి, మన పాఠశాలలోనే మహిళా ఉపాధ్యాయురాలు కానీ, మనకి మండల బాధ్యులు ఎంఈఓ మేడం గారు కానీ, మంజుష మేడం గారు, వీళ్ళందరూ కూడా ఇంత గొప్పగా ఎదగటానికి కారణం ఏంటి? వాళ్ళకి విద్య కదా, విద్య శక్తిగా మారింది కదా. మరి అలాంటి అంత అద్భుతమైన శక్తి మీ చేతుల్లో కూడా ఉంది కదా, ఉందా? విల్ యూ బిలీవ్ దట్? నేను ఇందాక చూశాను, మీ ఆఫీస్ రూమ్లో ఎన్ని మంచి మోటివేషనల్ కొటేషన్స్ ఉన్నాయో. బిలీవ్ చేస్తే ఏదైనా సాధించగలుగుతాం. మన చేతుల్లోనే ఉంటుంది ఎనర్జీ, సకలం మొత్తం ఎనర్జీ మన లోపల ఉంది. మనం గుర్తిస్తే అది బయటకు వస్తుంది, లేకపోతే బయటకు రాదు. మరి ఎప్పుడు గుర్తించాలి? ఏ టైంలో ఏది గుర్తించాలో ఆ టైంలో అది గుర్తించాలి. ఒక రైతుకు తెలుసు ఏ విత్తనం నాటితే ఆ పంట బాగా వస్తుంది అనేది. ఒక ఉపాధ్యాయుడికి తెలుసు ఒక విద్యార్థికి ఏం చెప్తే వాళ్ళు అందులో రాణిస్తారు. ఈ విద్యార్థి డాక్టర్ అవుతాడు, ఈ విద్యార్థి కలెక్టర్ అయ్యే అర్హత ఉంది, ఈ విద్యార్థికి పలానా క్రికెటర్ గానో లేకపోతే పలానా వాలీబాల్ ప్లేయర్ గానో రాణిస్తాడు అని చెప్పి మీలో నుంచి ఏరి ఎవరి సామర్థ్యాలు ఏమో వాటిని మిమ్మల్ని తయారు చేస్తారు. అట్లా ఇప్పుడు తయారు చేశారు కాబట్టి ఇప్పుడు మన బయోసైన్స్ సారు సంతోష్ సారు మొన్న మీకు ప్రైజ్ తీసుకొచ్చారు కదా, జిల్లా స్థాయిలో ప్రైజ్ గెలుచుకొచ్చారు మీరు కదా. ఇన్నోవేటివ్గా ఆలోచించారు, క్రియేటివిటీగా ఆలోచించారు. అంటే క్రియేషన్ ఈజ్, అంటే ఐన్స్టీన్ అంటారు ప్రపంచ మేధావి కదా, శాస్త్రవేత్త తెలుసు కదా, E=mc². ఆ ఫార్ములా అని చెప్పిన ఐన్స్టీన్ ఏం చెబుతాడంటే ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్ అన్నమాట. నాలెడ్జ్ లీడ్స్ టు A to B. అంటే నాలెడ్జ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుందంటే A నుంచి B దాకా ఉంటుంది. కానీ ఇమాజినేషన్ ఎవ్రీవేర్. మీ ఇమాజినేషన్స్కి అసలు లిమిటే లేదు, అన్లిమిటెడ్ అనమాట. మరి మన ఇమాజినేషన్స్ ఎలా ఉండాలి? అద్భుతమైన ఊహాశక్తి ఉంది, విశ్లేషణ శక్తి ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఏకాగ్రత ఉంది. ఇవన్నీ ఉండి కూడా మనం ఎందుకు ఎదగలేకపోతున్నామంటే కేవలం బట్టి చదువుల వల్లే ఎదగలేకపోతున్నాం. చదవటం అనేది కంటే కూడా దాన్ని చదివేదాన్ని తార్కికంగా ఆలోచించి లాజికల్గా మీరు ప్రాక్టికల్గా పక్కన వాళ్ళతో చర్చించుకుంటూ చదువుకోవాలి. ఓకేనా? ఎట్లా ఉంటుందంటే చదువుకునేటప్పుడు మీలో బర్నింగ్ డిజైర్ ఉండాలి. బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి? డూ ఆర్ డై అన్నట్టు ఉండాలి. ఇప్పుడు 10th క్లాస్ కానీ మీరందరూ కూడా కొన్ని లక్ష్యాలు ఇప్పుడే నిర్ణయించుకోవాలి. 5-6 తరగతుల నుంచి మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. సమాజంలో ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారు, డాక్టర్ అంటే ఏంది, కలెక్టర్ అంటే ఏంది, ఇంజనీర్ అంటే ఏంది, పోలీస్ అంటే ఏంది, సైనికుడు అంటే ఏంది, దేశ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది, యువత ఎలా ఉంది, ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి, దుర్వ్యసనాలకు ఎలా దూరంగా ఉండాలి, రాజకీయాలు ఎలా ఉంటున్నాయి, దేంట్లోకి వెళ్ళాలి, నేను నా భవిష్యత్తుని ఎటువైపుకి నిర్మించుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఈ దశలోనే అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. పాఠశాలలో మీ ఉపాధ్యాయుల ద్వారా కానీ, చుట్టుపక్కల పరిసరాల ద్వారా కానీ, వార్తల ద్వారా కానీ, పేపర్లు చదువుకోవడం ద్వారా కానీ మీరు అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. మరి ఎన్నో గొప్ప గొప్ప కళలు పెట్టుకున్న మీరు మరి ఇక్కడ దాదాపు 100 మంది దాకా ఉన్నారు. 100 మంది కలెక్టర్ అవుతారా?
కదా, అవ్వలేరు కదా. 100 మంది డాక్టర్లు అవుతారా? 100 మంది ఇంజనీర్లు అవుతారా? అవరు కదా. అంటే ఎవరెవరి అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళు అవుతారు. ఏ పదవి కూడా ఇది పెద్దది ఇది చిన్నది అని ఉండదు. నీకు నచ్చింది నీకు నచ్చనిది ఉంటుంది. నీకు ఏ రంగంలో, ఇప్పుడు కొంతమందికి వైద్యం చేసి ఎంతో మందికి సేవ చేయాలని అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు అది తీసుకుంటేనే బాగుంటుంది. మన అభిరుచికి తగ్గట్టుగానే ముందుకెళ్ళాలి కదా. అలా మన అభిరుచికి తగ్గట్టుగా చేసుకుంటూ మనకి బర్నింగ్ డిజైర్ అనేది ఇప్పటి నుంచే మొదలు పెట్టుకోవాలి. మీరు లక్ష్యాన్ని పెట్టుకోవాలి. లక్ష్యం లేకుండా మనం ముందుకెళ్ళలేము. ఏదైనా సరే, ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నిజామాబాద్ నుంచి ఇక్కడికి సాలూరా రావాలనుకున్నప్పుడు నాకు ఒక రూట్ మ్యాప్ అయితే ఉండాలిగా. రూట్ మ్యాప్ లేకుండా ఎటు పడితే అటు బయలుదేరి వచ్చేస్తామా కార్ వేసుకొని? ఎటని వెళ్తాం రూట్ మ్యాప్ లేకపోతే కదా. మాకు ఒక లక్ష్యం ఉంది కాబట్టి అక్కడ టైం సెట్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. అలాగే మనం కూడా, మీరు కూడా మీకు ఒక లక్ష్యం పెట్టుకుంటేనే ఆ లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోగలుగుతాం. దానికోసం తప్పించాలన్నమాట. అనునిత్యం మీరు అనుకున్న లక్ష్యం కోసం, మీరు ఇప్పుడు డాక్టర్ అనుకున్నారు అనుకోండి, లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకున్నారు, దాని గురించి అనునిత్యం తప్పించాలి. తప్పన ఎలా ఉంటుందంటే, బర్నింగ్ డిజైర్ ఎట్లా ఉంటుందంటే, మీకు ఒక ఉదాహరణతో చెబుతాను. అంటే మనం కండిషన్ అయిపోతాం. చుట్టుపక్కల వాళ్ళు అందరు చెబుతూ ఉంటారు, ఇప్పుడు నేను డాక్టర్ అవుతాను అన్నాను అనుకో, నువ్వు అవ్వలేవు, నీకు సాధ్యం కాదు, మన ఊళ్ళో ఎవరు లేరు, నీ తెలివితేటకు మన వంశంలోనే ఎవరు లేరు, నువ్వెట్లా డాక్టర్ అవుతావు అని అంటారు. ఇవన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ మన వెనక్కి తీసుకుపోతూ ఉంటాయి. నెగిటివ్ ఆలోచనలకి బాగా శక్తి ఉంటుంది. కానీ దాన్ని దేంతో మనం కౌంటర్ ఇవ్వాలి? మన పాజిటివ్ ఆలోచనతో కౌంటర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒకళ్ళు నేను కలెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను అంటారు. కలెక్టర్ నువ్వు అయితే డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, కలెక్టర్ ఎట్లా అవుతావు? మన విలేజ్లో అది అంటే అంత ఈజీ అనుకుంటున్నావు అని చెప్పి ఇట్లా చెబుతూ ఉంటారు. కానీ వాటికి కాదు, నీకు తెలుసు నీ సామర్థ్యం ఏందో, మనకి తెలుసు. ఆ సామర్థ్యాన్ని మనం బయటికి తీసుకోవాలి. మన శక్తులన్నింటినీ కూడా గుర్తించాలి. ఎలా ఉంటుందంటే, ఒక భ్రమర కీటక న్యాయం అని ఉంటుంది. ఒక పురుగు ఉంటుంది. ఆ పురుగు నేల మీద అలా జీవిస్తూ ఉంటుంది అనమాట. ఎన్నాళ్ళు పోయినా అది పురుగుగానే జీవించి పురుగుగానే చచ్చిపోయింది. కానీ భ్రమరం అని ఈ తేనెటీగ జాతికి సంబంధించింది గుయ్యమని శబ్దం చేస్తూ ఉంటుంది, తుమ్మెద లాంటిది. ఆ భ్రమరం ఏం చేస్తుంది? ఆ పురుగును తీసుకెళ్లి గూట్లో పెట్టి రోజు దాని చుట్టూ ఎగురుతా దాన్ని భయపెడతా ఉంటుంది. గుయ్యమని సౌండ్ చేస్తూ ఉంటుంది. ఆ భయానికి అదేం చేస్తుంటే రోజు దాని నుంచి తప్పించుకుని పారిపోవాలని చెప్పి తపన పుట్టిద్ది అనమాట. దాని భయం నుంచి పారిపోవాలనే ఆ కోరిక నుంచి ఆ రగిలి లోపల నుంచి ఆ చైతన్యం దానికి రెక్కలు ఇచ్చేస్తుంది. రెక్కలు ఇచ్చే కానీ మెల్లమెల్లగా రెక్కలు మొరుస్తూ ఆ తర్వాత ఆ భయంకి ఒకరోజు దానికి రెక్కలు వస్తే ఎగిరిపోయింది అన్నమాట. అంటే మరి దానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దానికి భయం కలిగింది, జాగ్రత్త కలిగింది, తప్పించుకోవాలనుకుంది, ఒక మార్గం దొరికింది. ఆ మార్గం ఎలా వచ్చింది? ప్రకృతి ఇచ్చేసింది దానికి. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. మనం ఎప్పుడైతే మనం దేన్నైనా సరే మనం కోరుకుంటామో, దాన్ని ఉపయోగిస్తామో, అది మనకి ఎప్పటికీ ఉంటుంది. ఉపయోగించకపోతే ఉండదు. ఓకే పిల్లలు, మరి అంత గొప్ప శక్తి తెలివితేటలు మనలో ఉన్నాయి. అందుకే ఒక పాట రూపంలో చెబుతాను, మీరు చూడండి. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చలిచి మీ ఆదర్శం పని కాదా నీ దైవం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చిలిపి బాలుడనుకుంటే చిటికె నీలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం, సీతగాని లేకుంటే చేతగాదు అనుకుంటే విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం, మనసుంటే కనపడదా ఏదో మార్గం, కృషి ఉంటే జతపడదా నీతో ధైర్యం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, రాయిలాగా కూర్చుంటే కాలు కదపలేనంటే ఎన్నటికీ రాదుగా ఊహలకో రూపం, బ్రతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే భయపడక వెలిగించే నెత్తుడితో దీపం, ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చూసారా పిల్లలు, మనం అనుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. కాబట్టి ముందు అనుకోవాలి.
అనుకోవటం అనుకోకపోవడం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ రూపంలో చెబుతాను. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఒక సర్కిల్ ఉందనుకొని ఒకసారి సర్కిల్ గీయండి. మీ కళ్ళ ముందు సర్కిల్ ఇలా సర్కిల్ ఉంటుంది కదా, రౌండ్ షేప్లో ఉంటుంది. ఓకే, ఒక గాజులాగా చందమామలాగా ఆ సర్కిల్ ఎమ్మటే కరెక్ట్గా లైన్ని అలా కళ్ళతో డ్రా చేయండి, గాలిలో డ్రా చేయండి మీ కళ్ళతో. చేశారా? ఇప్పుడు నా వేలు చూడండి. ఇప్పుడు ఈ వేలుని నేను సర్కిల్ లాగా తిప్పుతాను, అప్పుడు దీన్ని చూడండి. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బాగుంది? వేలు పెట్టుకొని ఈ వేలుని చూస్తూ ఇలా తిప్పండి, సర్కిల్ గీయండి. ఆ సర్కిల్ని చూసుకుంటా ఇట్లా గీయండి. ఇప్పుడు ఏది బాగుంది? ఇప్పుడు గీసింది బాగుంది కదా. అంటే అంతకుముందేమో మీకు లక్ష్యం లేకుండా ఉన్నప్పుడేమో మీరు కళ్ళతో సర్కిల్ గీశారు, బాగుందంటారు, కానీ మీరు గీసిన సర్కిల్ ఇట్లా జిగ్జాగ్ అవుతుంది. ఎప్పుడైతే లక్ష్యం ఇచ్చారో అప్పుడు కరెక్ట్గా దాని వెంటనే వెళ్ళిపోతుంది. అవునా? మీకు ఈ లక్ష్యం ఇచ్చేది మీ గురువులు కదా. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అని అన్నారు. అందరికంటే గొప్పవాళ్ళు మనకి తల్లిదండ్రులు. ఫస్ట్ గురువు అమ్మ, ఆ తర్వాత నాన్న. ఆ కుటుంబంలోనే, కుటుంబ వ్యవస్థలోనే మీరు కొన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత అక్కడ ఉపాధ్యాయుడు వస్తారు. ఉపాధ్యాయుడు వచ్చిన తర్వాత మీకు జీవితంలో ఎలా సెటిల్ అవ్వాలో మీకు నేర్పిస్తారు కదా. కాబట్టి తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవానికి అంటే దేవుడికి ఎన్నో ప్లేస్ ఇచ్చారు? 4 ప్లేస్ ఇచ్చారు. అంటే ప్రత్యక్ష దైవాలు ఎక్కడున్నారు? గుళ్ళో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా? ఆ తర్వాత ఎక్కడున్నారు? బడిలో ఉన్నారు కదా. ఇంట్లో ఫస్ట్ ప్రత్యక్ష దైవాలు, మనం నిజంగా ఆరాధించాల్సిన దేవతలు అమ్మా నాన్న రూపంలో మన ఇంట్లోనే ఉన్నారు. దేవుడు పైన ఉన్నాడో తెలుసా మీకు? దేవుడు పైన ఉన్నాడు అని అంటారు కదా. ఎవరన్నా చనిపోయిన వాళ్ళు మళ్ళీ కిందకు వచ్చి దేవుడిని నేను చూసి వచ్చానని ఎవరన్నా చెప్పారా మీకు? కానీ దేవుడు రాలేడు కాబట్టి మనకి ఏ రూపంలో వస్తాడు? ముందుగానే అమ్మా నాన్నల్ని వాళ్ళ రూపంలో మనకి దేవుడు ఉంటాడు, మనం వస్తాం తర్వాత. ఓకేనా? కాబట్టి ప్రతిరోజు తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని అభిమానించాలి, వాళ్ళకి సహకరించాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఇంకో దారి లేదు. అమ్మ నాన్న వాళ్ళిద్దరిని మించిన దైవం ఇంకోటి లేదు. ఆ తర్వాత ఏదైనా, ఇక ఆ తర్వాత గురువు. గురువు ఎలా? అమ్మ నాన్న మనకి నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా, మన నుంచి ఏమైనా ఆశిస్తారా? నాకు ఇది ఇప్పుడు నేను మీకు బాగా చదువుకి డబ్బులు పెట్టాను, బాగా మీకు బట్టలు అయ్యి కొనిపించాము, ఇంత ఖర్చు అయింది, ఆ డబ్బులని మాకు వెనక్కి ఇచ్చేసేయండి అని ఏ రోజన్నా అంటారా తల్లిదండ్రులు? అన్నారు కదా. మీ మీద ప్రేమతో వాళ్ళు పనులు చేసుకుంటూ, రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతూ, ఎంత కష్టపడినా సరే మా అబ్బాయిని బాగా చదివించాలి. కొంతమంది తండ్రి దుబాయ్లో ఉండి కష్టపడతా ఉంటాడు, ఒక నాన్నేమో ఆటో తోలుతూ కష్టపడతాడు, ఒక నాన్న వ్యవసాయం చేస్తూ కష్టపడతాడు, ఒక నాన్న ఉద్యోగం చేస్తూ కష్టపడతాడు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పడే కష్టం అంతా ఎవరి కోసం చేస్తారు? ఎవరి కోసం చేస్తారు? వాళ్ళ కోసం చేస్తారా? తల్లిదండ్రులుగా మారారంటేనే ఇక పిల్లల గురించే ఆలోచిస్తారు ఎవరైనా కదా. మీకోసం వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆశలకి తగ్గట్టుగా, ఆశయానికి తగ్గట్టుగా మనం నిలబడాలిగా. ఆ బాధ్యత మనకుందా? మనకి ఆటలు పాటలు అన్నీ ఉన్నాయి, అవి లేకుండా ఏమి ఉండొద్దు అన్నారు. వాళ్ళు కూడా మీరు ఆనందించాలని అనుకుంటారు కదా, సంతోషించాలని అనుకుంటారు కదా. మరి అమ్మా నాన్నని నిజంగా ప్రేమించడం అంటే వాళ్ళు అనుకున్నది మనం చేయాలి. వాళ్ళు ఏ లక్ష్యాన్ని అయితే మీరు ఏమవ్వాలని అనుకుంటున్నారో అది మీరు కూడా మీ అభిరుచికి తగ్గట్టు ఉంటే చేయాలి. ఒకవేళ అది మీ అభిరుచి కాదనుకోండి, అమ్మా నాన్నకి కన్విన్స్ చేసి అదే పని చేస్తానని చెప్పి ఒప్పించుకోవాలి, అంతేగాని వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఒక ఆమెకి వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మ అంటే చాలా ప్రేమ, వాళ్ళ అమ్మ చాలా ప్రేమగా చూసుకుంటుంది, ఒక్కడే కొడుకు. అయితే ఒక రోజు ఏం చేస్తాడంటే, రోజు ఇంట్లోకి వెళ్ళిపోయి ఒక రూమ్లో దేవుడి పట్టం దగ్గర అమ్మ ఫోటో పెట్టుకుంటాడు. దేవుడి ఫోటో కూడా పెట్టుకోడు, అమ్మ ఫోటో పెట్టుకుంటాడు. వాళ్ళ అమ్మ చాలా మురిసిపోయింది, మా అబ్బాయికి నేనంటే చాలా ప్రేమ అని చెప్పి మురిసిపోయి ఇక రోజు తలుపులు వేసేసుకోవడం, ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కాదు. అయితే చుట్టుపక్కల ఒకళ్ళు చూస్తారు కిటికీలోంచి, ఏం చేస్తున్నాడంటే వాళ్ళ అమ్మ ఫోటోకి అభిషేకం చేస్తున్నాడు, పూలు పెడుతున్నాడు, బుట్టు పెడుతున్నాడు, హారతులు ఇస్తున్నాడు, అక్షింతలు చల్లుతున్నాడు, పూజిస్తున్నాడు వాళ్ళ అమ్మని. అంటే అమ్మని పూజించాలి కదా, తల్లిదండ్రులు అంటే దైవంతో సమాసం, అట్లా పూజిస్తుంటే అప్పుడు పక్కన ఆమె చూసి, ఇప్పుడు మీ వాడు ఏం చేస్తున్నాడో తెలుసా, నువ్వంటే ప్రేమ అంటే ఆ ప్రేమ పిచ్చిగా ఎందుకు బాధపడింది? పూజిస్తున్నాడు కాదు వాళ్ళ అమ్మని,
ఫోటో పెట్టుకొని ఆమెకి ఎంతో ప్రేమగా పూజలు చేస్తున్నాడు, అర్చనలు చేస్తున్నాడు, అష్టోత్తరాలు. ఎందుకు నచ్చదు పిల్లలు? వై, వాట్ ఈస్ ద రీజన్? ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా సరే ఏం కోరుకుంటారు? బిడ్డల నుంచి వాళ్ళని అభిమానించాలనో వాళ్ళని గౌరవించాలనో కోరుకోరు. వాళ్ళ ఆశయాలకు తగ్గట్టుగా మీరు నిలబడ్డారా లేదా అనేది చూస్తారు కదా. ఇప్పుడు రాముడినైనా కృష్ణుడైనా ఒక సాంగ్ కూడా ఉంది కదా. ఆ పాటలు ఏమంటారు? రాముడినైనా కృష్ణుడైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళని సాధించారో కొంచెం చూసొద్దాం మిత్రమా కదా. అంటే వాళ్ళని ఒట్టిగా కీర్తించుకుంటా కూర్చోటం కాదు, వాళ్ళు ఏ ఆదర్శంతో ఉన్నారో, ఏ ధర్మం కోసం నిలబడ్డారో ఆ ధర్మాన్ని మనం నిలబెట్టాలి. అమ్మా నాన్న ఏవైతే ఆశిస్తున్నారో మన ఉజ్వల భవిష్యత్తుని ఆశిస్తున్నారు, దానికోసం మనం కృషి చేయాలి. అవునా? కాబట్టి మరి పాఠశాలలో మీకు ఒక టైం టేబుల్ ప్రకారం సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇవన్నీ చెప్తున్నారు కదా. ఆ సబ్జెక్ట్స్ అన్నింటినీ ఎప్పుడు చదువుకోవాలి? ఎంతసేపు చదువుతున్నారు రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత? చిల్డ్రన్ చెప్పండి. 1 అవర్ ఎంతమంది చదువుతున్నారు? చేతులు ఎత్తండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 1 అవర్ చదివేవాడు. 1 అవర్. ఓకేనా? చూసారా? అంటే మనం రిపిటేషన్ ఈజ్ మదర్ ఆఫ్ మెమరీ అని అంటారు. రిపిటేషన్ ఈజ్ మదర్ ఆఫ్ మెమరీ. మనం చెప్పినప్పుడు బాగా అర్థమైనట్టు అనిపిస్తుంది. సార్ మంచిగా చెప్తారు, మేడం మంచిగా చెప్తారు, ఎంత బాగా చెప్పినప్పటికీ, వాళ్ళు అంత అద్భుతంగా చెప్పినప్పటికీ మన రిపిటేషన్ చేయకపోతే గుర్తుంది. రిపిటేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ మెమరీ. ఏదైనా సరే రిపిటేషన్ చేస్తే ఎట్లా వస్తుంది అంటే, నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నేను నిరంతర విద్యార్థిగానే ఉండాలి. మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం. చదువు అనేది, ఈ పాఠశాల అనేది ప్రపంచం అనే పాఠశాలలో మనం నిరంతర విద్యార్థులమే. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఒక ఉద్యోగం రావడంతో ఆగిపోదు ఏది కూడా. సెటిల్మెంట్ అనేది ఏముండదు లైఫ్లో, జర్నీనే ఉంది. లైఫ్ ఈజ్ నాట్ ఏ డెస్టినీ, ఇట్ ఈస్ ఓన్లీ జర్నీ. అది డెస్టినీ అనేది ఎప్పటికీ రాదు. కానీ మనం ఎక్కడికక్కడ మంచి మంచి లక్ష్యాలను పెట్టుకుని ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను ఒక పద్యం నేర్చుకున్నాను. పంచపాషాణ పద్యాలని 5 ఉంటాయి. చాలా కష్టమైనవి అనమాట. భారవి కవి రచించిన ఒక పద్యము చాలా కష్టమా అని అన్నారు. అది ఎవరు నేర్చుకోవడం కష్టమా అన్నారు. అలాంటిది మరి మనకి ఎందుకు రాదు అని చెప్పి నేను కూడా నేర్చుకొని చూశాను. నేర్చుకుంటే వచ్చింది. మరి నేర్చుకుంటే రాకపోవడం అనేది ఏముండదు. నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను చూడండి. షడ్జా మడ్జ కరార్జ వీడ్జ వసదార్జాలర్చ మడ్గాకరే జడ్జట్ కిట్కి ధరార్జ రేట్ పడగ కడ్జోత వీడ్యద్భ్రమ వీడ్యాలుడ్భ్రమ లుడ్ప్రయట్రి యపదాగ్రగ్రహ పాదౌ టేట్ పట్టట సప్రఖ్యాస సఖ్యోదయ. ఇది ఆ పద్యం. చూసారా? అది వినటానికే కష్టంగా అనిపిస్తుంది, ఇక అది గుర్తుంచుకోవడం ఎంత కష్టం కదా. నేను చెప్పింది ఈ పద్యం కాదు, అది భారవి మహాకవి సంస్కృతంలో రాసిన పద్యం. మళ్ళీ ఇంకొకసారి చెప్పకుండా చెబుతాను మీకు డౌట్ లేకుండా. ఇంకోసారి చెప్తున్నాను చూడండి. షడ్జామడ్జ కరార్జ వీడ్జ వసదార్జాలార్చ మడ్గాకరే జడ్జట్ కిటి ధరార్జ రేట్ పడగన కడ్జోత వీడ్యద్భ్రమ వీడ్యాలుడ్భ్రమ లుడ్ప్రయట్రి యపదాగ్రగ్రహ పాదౌ టేట్ పట్టట సప్రఖ్యాస సఖ్యోదయ. చూసారా? సరే, ఇలా మనం ఏదైనా నేర్చుకోవచ్చు. ఇంకొకటి ఉంది, ఇంకొక పద్యం కూడా ఉంది. సంస్కృతంలోనే 5 పద్యాలు ఉంటాయి, హార్డ్గా ఉంటాయి. నేను 2 ఇంకొకటి చెప్తాను చూడండి. టటకిట టట్ట కిట్టటకిట టకిట్ట టట్ట కిట్టటకిట కిట్టట టటటోన్ముకటం కృతి స్ఫుటోత్కట పటహాది నిస్వన వియప్తల దిక్తట తాటితార్భటోత్పట పటుతాండవాటన టకారనుత భసవేశ పాహిమా. ఇట్లా మనం ఏదైనా నేర్చుకోవచ్చు. ఎంత పెద్ద విషయాన్నైనా సరే రిపిటేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ మెమరీ. మళ్ళీ మళ్ళీ నేర్చుకుంటూ ఉండాలి. ఎలా ఉంటుందంటే మన పాఠశాలలో ఇప్పుడు ఇందాక మీరు స్కూల్లో ఒక సార్ చెప్పింది మీరు నేర్చుకున్నారు. విజయ్ సార్ చెప్పిన ఇంగ్లీష్ కానీ, సంతోష్ సార్ చెప్పిన బయో సైన్స్ కానీ, మేడమ్స్ చెప్పిన ఏదైనా ఒక సబ్జెక్టు మీరు నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత దాన్ని వచ్చినట్టే అనిపిస్తుంది. కానీ మనకి మెమరీ 3 రకాలుగా ఉంటుంది. టెంపరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. అలా విన్నది ఏం జరిగిందంటే టెంపరీ మెమరీలో ఉంటుంది. ఆ టెంపరీ మెమరీలో ఉన్న దాన్ని షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీలోకి మార్చుకోవాలి. లాంగ్ టర్మ్ మెమరీలోకి ఎప్పుడు పడింది? రిపీట్ చేస్తేనే పడింది. ఎట్లా ఉంటుందంటే ఇవాళ చదువుకున్నది, తెలుసుకున్న విషయం 24 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోవాలి. 24 అవర్స్ లోపల. ఆ తర్వాత 3 డేస్ తర్వాత, ఆ తర్వాత 7 డేస్ తర్వాత, అంటే వారం అన్నట్టు 7 డేస్ తర్వాత, ఆ తర్వాత 30 డేస్ తర్వాత. ఎప్పుడైతే 30 డేస్ తర్వాత కూడా మీరు నేర్చుకుంటారో అది ఇక పర్మనెంట్ మెమరీలో ఉండిపోయింది. ఇక ఎప్పటికీ మర్చిపోవాలన్నమాట. అర్థమైందా? రిపిటేషన్ ఎన్నిసార్లు చేయాలి? ఎలా చేయాలి చెప్పండి? ఆఫ్టర్ 24 అవర్స్, ఆఫ్టర్ 3 డేస్, ఆఫ్టర్ 7 డేస్, ఆఫ్టర్ 30 డేస్. అప్పుడు మీరు ఆ టచ్లో ఉంటారు. ఇక అది ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట. ఓకేనా? మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి
గుర్తుండకపోవడానికి కారణం ఏంటంటే అవసరం లేని అనవసరమైన విషయాలు ఎక్కువ నింపుకుంటూ ఉంటాం మన బ్రెయిన్లో. మన బ్రెయిన్కి ఎంత జీబీ ఉంటుందో తెలుసా చిల్డ్రన్? ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది కదా, యాపిల్ ఐఫోన్ 14 16 Pro, దానికి ఎంత ఉంటుంది జీబీ మెమరీ? 256 GB. ఓకే, వెరీ గుడ్. చూసారా, ఫోన్స్ గురించి బ్రహ్మాండంగా చెప్పేస్తారు. 256 GB ఉంటుంది. ఓకేనా? 256 GB ఉన్న ఫోన్ ఎంత కాస్ట్? 1,50,000. ఓకేనా? 256 GB ఉన్నది 1,50,000 అంట. అబ్బా మస్తు. అబ్బో ఇంకా గ్రేట్. ఫ్లిప్కార్ట్లోనా అమెజాన్లోనా? ఓకే సరే, ఓకే 1,50,000 అట్లా ఉన్నాయి. ఎంత? 256 GB. ఓకేనా? మరి మన బ్రెయిన్ జీబీ ఎంతో తెలుసా? ఎప్పుడైనా చూసారా? అన్ని యాపిల్ ఫోన్ జీబీ చూసుకున్నారు, దానికి జీబీ చూశారు. మరి మన జీబీ ఎంత ఉందో చెక్ చేసుకున్నారు ఎప్పుడైనా ఇంటర్నెట్లో? వాట్ ఈస్ ద జీబీ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్? ఎంత? మనది ఎంత జీబీ? ఎంత ఉండొచ్చు అనుకుంటారు? ఒకసారి ఊహించి చెప్పండి. అన్లిమిటెడ్ కాదు, దానికి ఒక లిమిట్, కొలుతుంటేనేగా దానికి చెప్పగలిగేది నంబరు. చెప్పండి, ఇమాజినేషన్. మీరు అనుకోండి, మరి పుట్టిన కాడి నుంచి మరణించేదాకా ఎన్నో విషయాలు, 100 సంవత్సరాలు మరి ఇది స్టోర్ చేసుకోవాలా, వీడియోలు ఫోటోలు అన్నీ రికార్డ్ చేసుకోవాలి కదా. మరి దీనికి ఎంత ఉంటుంది చిల్డ్రన్? ఎంత ఉండొచ్చు చెప్పండి, ఇమాజినేషన్ చేసి చెప్పండి. 1,00,000, 2,00,000 జీబీనా, 3,00,000 జీబీనా? చెప్తాయిగా 25 lakhs, 25 లక్షల జీబీ మెమరీ ఉంటుంది మన బ్రెయిన్. తెలుసా ఎంత పవర్ఫుల్? మరి దీనికి ఎంత కాస్ట్ పెట్టాలి? అది 1,50,000 అన్నారు కదా, మరి దీనికి ఎంత? 25 లక్షల జీబీ ఉన్న మన బ్రెయిన్కి ఎంత ఇవ్వాలి? మరి మెగాపిక్సెల్ మన కంటికి ఎంత ఉంటుంది? 500 మెగాపిక్సెల్ పైన ఉంటుంది మనది. ఫోన్కి ఎంత ఉంటుంది? 1,00,000 రూపాయల ఫోన్కి అయినా సరే 100 మెగాపిక్సెల్, 150 మెగాపిక్సెల్, మ్యాక్సిమం 150 లోపే ఉన్నాయండి కదా. అంటే మనకి ఎంత పవర్ఫుల్ మనము అర్థం చేసుకోండి, మన బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోండి. 25 లక్షల జీబీ కంటిన్యూగా హై క్వాలిటీ వీడియో రికార్డింగ్ చేస్తే మన బ్రెయిన్లో, హై క్వాలిటీ మామూలుది కాదు, ఇది 4K రికార్డింగ్ చేస్తే 300 సంవత్సరాలు పట్టింది ఇది నిండడానికి. ఇవన్నీ నేను మట్టిగా చెప్పట్లేదు, స్టాటిస్టిక్స్ ప్రకారమే. మీరు యూ కెన్ గూగుల్ ఇట్, మీరు తెలుసుకోవచ్చు దీని విషయాలు కూడా. ఓకేనా? అంటే మరి అంత శక్తివంతమైన బ్రెయిన్లో మరి మనకి చదువుకున్నది ఎందుకు గుర్తుండట్లేదు? కారణం ఏంటి పిల్లలు? చిల్డ్రన్, వాట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ నాట్ రిమెంబరింగ్? గుర్తుండకపోవడానికి కారణం ఏంటి? మనకి అందరికీ హార్డ్వేర్ సేమ్ ఉంటుంది. హార్డ్వేర్ మనందరికీ సేమ్ ఉంటుంది. అవే 2 కళ్ళు, లివరు, కిడ్నీ, అన్ని డైజెస్టివ్ సిస్టము, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టము అన్నీ సేమ్ ఉంటాయి అందరికీ, మనిషి అన్న తర్వాత. కానీ సాఫ్ట్వేర్లోనే తేడా ఉంటుంది. సాఫ్ట్వేర్ కూడా సేమే, కానీ ఆలోచన విధానం తేడా ఉంటుంది. ఎవరైతే ఆలోచన విధానాన్ని కరెక్ట్గా చదువుకు సంబంధించిన ఆలోచించగలుగుతారో, ఇమాజినేషన్ చేయగలుగుతారో, క్యాలిక్యులేట్ చేయగలుగుతారో, అదంటే ఇష్టం ఉంటుందో వాళ్ళకి బాగా గుర్తుంటాయి అనమాట. మీకు శ్రద్ధ పెడితే గుర్తుంటుంది. ఎందుకు గుర్తుండదో తెలుసా? 3 కారణాలు ఉంటాయి మనకు గుర్తుండకపోవడానికి కారణం. శ్రద్ధ ఉండకపోవటం, ఏకాగ్రత ఉండకపోవటం, ఇష్టం ఉండకపోవటం. ఏమేమి ఉండాలి? గుర్తుండాలంటే ఏముండాలి? శ్రద్ధ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, ఇష్టం అంటే ఏదైనా నేర్చుకోవచ్చు. ఇష్టం లేకపోతే ఎంత కష్టపడినా కూడా రాదు. మరి ఇష్టం ఎట్లా చేసుకోవాలి? మీకు ఈ దశలో ఏమి ఇష్టం ఉండాలి? అన్నిటికంటే మధురమైంది చదువే. ఎందుకంత ఇష్టం చేసుకోవాలి అంటే ద రూట్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఆర్ బిటర్ బట్ ద ఫ్రూట్స్ ఆర్ స్వీటర్. రూట్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అంటే విద్య అనే మహావృక్షం యొక్క వేర్లు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి. ఎందుకంటే చదువుకునేటప్పుడు కష్టం అనిపిస్తుంది, కానీ తర్వాత ఇచ్చే దాని ఫలితాలు ఎలా ఉంటాయి? ద ఫ్రూట్స్ ఆర్ తీయని ఫలితాలను ఇస్తుంది, అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అదే కదా ఆ ఫలితాలను అనుభవించే వాళ్ళ కదా ఇప్పుడు మన మేడమ్స్ కానీ, సార్లు కానీ, ఇప్పుడు మన చుట్టూ చూసే సమాజంలోని డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, కలెక్టర్లు కానీ, గొప్ప బిజినెస్ మ్యాన్స్ కానీ,
గొప్ప గొప్ప రైతులు కానీ వాళ్ళందరూ కూడా చదువుకునే దశలోనే, వాళ్ళు బాల్య దశలోనే కొన్ని కళలు కన్నారు. ఆ కళలకి తగ్గట్టుగా ఉన్నత స్థాయికి ఎదిగారు కదా. అబ్దుల్ కలాం గారు ఏమంటారు? కళలు కనండి, వాటి సాకారానికై కృషి చేయండి కదా. మరి ఆ కళలు ఎలా ఉండాలంటే, మీకు గాఢ నిద్రలో మంచి మత్తులో ఉన్నప్పుడు వచ్చే నిద్ర కాదు, నిద్ర పట్టనీయకుండా చేసే కళ కనాలి. బర్నింగ్ డిజైర్తో ఉండాలి. ఓకేనా? అది ఎలా ఉంటుందంటే, సరే ఇప్పుడు నేను కళారంగంలో ఉన్నాను కాబట్టి నేను యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ చేస్తూ ఉంటాను కాబట్టి కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. ఎప్పుడు నిరంతర విద్యార్థిగానే ఉండాలి. ఇప్పుడు నేను ఒక డైలాగ్ నేర్చుకున్నాను. జూనియర్ ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తా చూడండి. అంటే మనం గుర్తుంచుకోవడం అనేది జ్ఞాపక శక్తిని ప్రూవ్ చేయడం కోసమే చెప్తున్నాను నేను. ఇది ఒక కేవలం ఓకే. ఇప్పుడు చూడండి, ఆ డైలాగ్ చెప్తాను చూడండి. పెద్ద డైలాగ్ అది. యమ ఎంత మాట మానవ జాతి నీచమా, వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి తమ ధర్మసూత్రములను మంట కలిపి తన పతి ప్రాణములను దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడిని ప్రత్యక్షముగా గావించుకొని ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయముతో పరుగులు తీయించిన పసివాడు మార్కండేయునిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడు అప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు మమ్ము జాతి జాతి అని అవహేళన చేయుటయా? ఎంత అవివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుండి దేవుడు అధికుడు నరుడు అదముడు అన్న కించభావనను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తాడు. ముగ్గులు దివటి దేవతలు, దిక్కులు నేల అష్టమి దిక్పాలకులు, మనునిచ్చే పంచభూతములు సైతం జైహోన్నరుడా అని హర్షించే విధంగా ఈ సింహాసనమును అధిష్ఠించదా. స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అగుండిత దీక్షా పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమున ఈ రౌరవమున సర్వదా శతద సహస్రద ఈ కులకలంక మహాపంకిలమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? ఓకే, ఇది ఎలా గుర్తుంది? నేను మీకులాగే కామనే, ప్రత్యేకత ఏమీ లేదు దీంట్లో, రిపిటేషన్ అంతే. మీరు వందే మాత్రం చదువుతారుగా, జనగణమన చదువుతారుగా. ఫస్ట్ టైం చదివే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? ఒక్క పదానికి అర్థం తెలుస్తుందా మనకి? వందే మాత్రం సుజలాం సుఫలాం మలయజ శీతలం. మలయజ శీతలం అంటే ఏందో ఎవరైనా చెప్పగలరా? కానీ వచ్చేసిందా? దాని అర్థంతో సంబంధం లేకుండా వచ్చిందా? ఎందుకు వచ్చింది? రిపిటేషన్. రోజు చదువుతున్నారు, వస్తుంది. మంత్రాలు వస్తాయి పంతులు గారికి, గుళ్ళ పూజారి మీద చదివే మంత్రాలు మనకి చాలా గొప్పగా అనిపిస్తాయి కదా. ఒక మంత్రం చెప్తాను చూడండి, మీకు పూజారులు చేసే కూడా మనం చేయొచ్చు. దీవించడం కోసం ఈ మంత్రం వాడతాం. ఓం గణానాం త్వా గణపతి గుంహమయే కవిం కవేన భౌమశ్రువస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదన్న శృణ్వన్నోదివిశ్చేదసాదనం అగ్నిర్వశుచిర్భవాం ఆదిత్యాయవ తేజో భవాం విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మైర్వాయుర్భవం ఆయురాయుర్భవం ధాన్యం ధనం పశుం బహుత్రలాం శతసంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి సదాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. మన బ్రెయిన్కి అంత పవర్ ఉంది. మరి ఈ పవర్ని మీరు విద్యార్థి దశలో రిపిటేషన్ చేసుకుంటూ, ఇప్పుడు నేను ఈ తెలివితేటలని ఇప్పుడు ఉపయోగిస్తున్నాను, చదువుకునేటప్పుడు ఉపయోగించినట్టయితే యూ కెన్ ఇమాజిన్ దట్, అండర్స్టాండ్? అప్పుడు నాకు తెలవలేదు, నాకు చెప్పిన వాళ్ళు లేరు. ఇప్పుడు మీకు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, ఇంత శక్తి ఉందని బ్రెయిన్కి, 25 లక్షల జీబీ ఉందని, దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఎంతైనా చేయొచ్చని. అవునా? ఇప్పుడు నా దగ్గర ఒక శక్తి ఉంది, నాకు ఒక విత్తనం ఉంది, నా జీవనంలో పెట్టుకున్నాను. 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల తర్వాత నాకు మామిడికాయలు కావాలంటే వస్తాయా? కానీ అదే విత్తనాన్ని నేను నేలలో పెట్టాను, పెట్టి రోజు దాన్ని పోషణ చేస్తున్నాను, నీళ్లు పోస్తున్నాను, మొక్క అవుతుంది. తర్వాత రక్షణ చేశాను. ఒక 2-3 సంవత్సరాలు రక్షణ ఇచ్చిన తర్వాత నీళ్లు పోయిపోయిన వర్షాకాలం పడిన వర్షాలకు అయ్యే పెరిగిపోయింది. తర్వాత ఫలితాన్ని ఇచ్చేసింది. 5 సంవత్సరాలు ఫ్రూట్ ఇచ్చేసింది కదా. అంటే ఇప్పుడు టైమింగ్ అనేది ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, టైంని మనం మేనేజ్ చేయలేము. అది ఎందుకంటే టైం వెళ్ళిపోతానే ఉంటుంది. కాల ప్రవాహంలో మనం దాంతోపాటు వెళ్లాల్సిందే. కానీ ఆ టైంని ఎవరైతే యూటిలైజేషన్లోకి తీసుకొస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. మీకు ఇప్పుడు మంచి టైం అనమాట. మీ దశలో ఏదంటే అవ్వరు. మీరు ఇప్పుడు డాక్టర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు. నేను అవ్వచ్చా? మేము అవ్వచ్చు. ఇక ఆల్రెడీ అయిపోయింది, మా కథ అయిపోయింది ఇక కదా. కానీ మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఏది అవ్వాలంటే అది అవ్వాలనుకునే అవకాశం ఇప్పుడు మీకుంది. మీరు కరెక్ట్ టైమింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఈ టైమింగ్లో ఎవరైతే ఏం చేస్తారో వాళ్ళు ఉన్నత శిఖరాలకి అధిరోహించగలుగుతారు. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు,
పొలంలో దున్ని విత్తనాలు వేసి మామిడి పంట ఇది వరి పంట పండించాలని అనుకున్నాడు. వరి పంట పండించాలనుకుని నారు తీసుకొచ్చి వేసాడు. వేసిన తర్వాత డైరెక్ట్గా తవ్వేసి అక్కడికక్కడ తవ్వేసి వేసేసాడు. ఆ తర్వాత అప్పుడు అతను గుర్తొచ్చింది, అరే ఈ మొక్కలు వేసే ముందు దున్నాల్సింది, దున్నితే ఇంకా మంచిగా వచ్చేది అని చెప్పి అప్పుడు దున్నుతాడా? ఇక మొక్కలు పెట్టిన తర్వాత ఇక దున్నుతాడా? అవునా? ముందు చేయాల్సిన పని వెనక చేయాల్సిన పని ముందు చేస్తే ఉంటుందా? కాబట్టి మరి మీరు ఇప్పుడు ముందు దశలో ముందుగానే ఆలోచించుకొని ముందు ప్లాన్ చేసుకొని నేను ఏదవ్వాలనేది ఈ దశలోనే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఓకేనా పిల్లలు? తీసుకుంటారా? మనలో అనంతమైన శక్తి ఉంది. వివేకానందుడు అంటాడు కదా, మీ ఆఫీస్ రూమ్లో మంచి మంచి కొటేషన్స్ ఉన్నాయి, అవి చదివిగానే అర్థం చేసుకోండి. ఆ ఇంగ్లీష్లో కొటేషన్స్. ఓకే, మేడం గారికి ధన్యవాదాలు. నేను ఎక్కడ చూడాలి అంత మంచి కొటేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఇన్స్పిరేషన్ అవ్వాలి అట్లా చూసి. ఓకే, టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. ప్రవహించే కాలము, ప్రవహించే నీరు, నది ఏది కూడా మన కోసం ఆగదు. మనం దాంతో పాటు వెళ్ళాలి. ఓకేనా? ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి, చదువుకోవాలి, రిపిటేషన్ చేసుకోవాలి, ఇమాజినేషన్ చేసుకోవాలి, శ్రద్ధ, ఏకాగ్రత, ఇష్టం కలిగించుకోండి. దేని మీద కలిగించుకోవాలి? మళ్ళీ తల్లిదండ్రుల పట్ల గౌరవభావంతో, భక్తి శ్రద్ధలతో ఉండాలి. ఎవరైతే తల్లిదండ్రుల యొక్క ప్రేమానురాగాలు పొందుతారో వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు మనం. తల్లిదండ్రుల దీవెనలు చాలా ఇంపార్టెంట్. ఉపాధ్యాయుల పట్ల గౌరవభావంతో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మన జీవితానికి ఎలా జీవించాలో అందిస్తున్నారు. ఇప్పుడు ఒక అతనికి ఆకలిగా ఉందిరా పిల్లలు, ఇది జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తికి ఆకలి ఉంది. ఆకలి ఉంటే ఒకళ్ళు అన్నదానం చేశారు, ఆ పూటకి ఆకలి తీరుతుంది. కానీ విద్యాదానం చేస్తే ఏం జరిగింది? ఒక అతను ఆకలి వేస్తుంది, అన్నం పెట్టాడు. ఒక అతని దగ్గరికి వెళ్తే, ఇంకొక అతని దగ్గరికి వెళ్తేనేమో చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పించాడు. ఓకేనా? అతను ఫుడ్ పెట్టలే, కానీ చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పించాడు. నేర్పించినప్పుడు ఏం జరిగింది? ఆకలి తీర్చిన వాడు గొప్పవాడా, విద్య నేర్పిన వాడు గొప్పవాడా? ఆ నేర్పిన విద్యతో వాడు ఏం చేస్తాడు? ఇక రోజు చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుకుంటాడు. ఆకలి వేసినప్పుడల్లా వాడికి నిరంతరం ఫుడ్ నిండుతూనే ఉంటుంది కదా. అంటే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్ ఇచ్చే ఉపాధ్యాయులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళని దేవుళ్ళతో సమానంగా మనం పూజించాలి. అందుకే ఉపాధ్యాయ దినోత్సవం కానీ ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం మన ఉపాధ్యాయుల్ని అంతగా గౌరవించుకోవాలి. మీరందరూ గౌరవించుకుంటున్నారా? అందరికి ఉపాధ్యాయులు అందరికి ఒక్కసారి చప్పట్లు కొట్టండి. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒకసారి చప్పట్లు కొట్టండి. ఓకే, ఫస్ట్ మీకు మీరు ఒకసారి చప్పట్లు కొట్టండి. ఓకే, యు ఆర్ సో పవర్ఫుల్ అన్నమాట. ఎంత పవర్ఫుల్ అంటే ఒక ఉదాహరణతో చెప్తాను చూడండి. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు తన ప్రకృతి మొత్తం సృష్టించిన తర్వాత తనలాగా శక్తివంతమైంది ఏదో ఒకటి తయారు చేద్దాం అనుకున్నాడంట. తయారు చేద్దాం అనుకుని ఒక రూపాన్ని తయారు చేసి మనిషి అని పేరు పెట్టేశాడు. దానికి పేరు మనిషి అని పెట్టేసి దాంట్లో శక్తిని ఇద్దామని అనుకున్నాడు. అయితే లాస్ట్ మూమెంట్లో తనతో సమానమైన శక్తిని దాంట్లో ఫీడ్ చేసేటప్పుడు అప్పుడు డౌట్ వచ్చిందంట. అమ్మ, నేను ఇవన్నీ సృష్టించాను, నా అంత శక్తివంతుడిని నేను వదులుతున్నాను, ఒకవేళ వీడి తెలివితేటలు బాగా పెరిగిపోయి నన్నే మించిపోతాడేమో, ఈ సృష్టి మొత్తాన్ని నాశనం చేస్తాడేమో అని చెప్పి అనిపించి ఆ శక్తిని పెట్టదలుచుకోలేదంట. మనిషిలో పెట్టదలుచుకోపోయేసరికి మరి ఏం చేద్దాం, ఇది తయారైతే అయిపోయింది శక్తి, దీన్ని ఎక్కడ పెట్టాలా, దాచి పెట్టాలి. అప్పుడు పక్కనే ఒక చేప అందంట, బ్రహ్మదేవ అయితే ఆ శక్తిని నాకు ఇచ్చేసేయండి, నేను నీళ్ళ లోపలికి వెళ్ళిపోయి అడుగు పొలంలో దాచేస్తాను అన్నమాట. ఏ లేదు, నీకు తెలియదు, మనిషి చాలా తెలివైన వాడు, గ్యారెంటీగా ఏదో ఒక రోజు జలాంతర్గాములు కనిపెట్టేసి సబ్మెరైజ్ని కనిపెట్టి నీళ్ళ లోపలికి వెళ్ళిపోయి తీసేసుకుంటాడు అని చెప్పాడండి. ఆ తర్వాత ఎలుక అందంట, నాకు ఇచ్చేయండి బ్రహ్మదేవ, నేను భూమి అడుగు పొలంలో తవ్వుకుంటూ పోయి పాతాళ లోపల దాచిపెట్టేస్తాను. కాదు, మనిషి చాలా తెలివైనవాడు, అక్కడికి కూడా వెళ్ళేసి తన శక్తిని తీసేసుకుంటాడు అన్నాడు. ఆ తర్వాత ఇంకొకళ్ళు గ్రద్ద వచ్చి అందంట, బ్రహ్మదేవ అది నాకు ఇచ్చేసాడు, అయితే పైన ఆకాశంలో బాగా హైట్కి తీసుకుపోయి మబ్బుల్లో దాచిపెట్టేస్తాను, మనిషికి అసలు దొరకదు అని. కాదు, మనిషి ఏ నాటికైనా సరే విమానాలు రాకెట్లు కనిపెట్టేసి దాన్ని తీసేసుకుంటాడు. మరి ఇంకెక్కడ పెట్టాలని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చిందట. అప్పుడు బ్రహ్మదేవుడు పక్కనే కోతి ఉండి అందంటే, బ్రహ్మదేవ మీరు అన్ని చోట్లకి మనిషి వెళ్తాడు అంటున్నారు కదా, తెలివితేటతో అడిపోతాడు ఇదిపోతాడు, తన లోపలికి మాత్రం ఎప్పుడు వెళ్ళలేడు కదా మనిషి, కాబట్టి అది ఎందుకు మరి మనం మనిషి లోపలే పెట్టేస్తే పోలా అలా అనగానే బేష్ చాలా మంచి ఆలోచన అని చెప్పి మనిషిలోనే మొత్తం శక్తి అంతా పెట్టేశాడు.
శక్తి అంతా పెట్టేసిన తర్వాత అప్పుడు మనిషి ఏం చేశాడుగా, తన శక్తి కోసం ఎక్కడెక్కడ ఎదిగాడుగా, కొండల్లో ఎదిగాడు, గుట్టల్లో ఎదిగాడు, నీళ్ళల్లో ఎదిగాడు, ఆకాశంలో ఎదిగాడు. కానీ ఎదగాల్సిన శక్తి, పొందాల్సిన శక్తి ఎక్కడుంది? తనలోనే ఉంది, మీలోనే ఉంది. అండర్స్టాండ్? మీలో సమస్త శక్తి ఉంది. అందుకే వివేకానందుడు అనేది శక్తివంతుడు, సమస్త శక్తి మీలోనే ఉంది, సమస్త శక్తి మీలోనే ఉంది, దాన్ని వాడుకోండి అని చెప్పేసి. టైంలో వాడుకోవాలి, తర్వాత వాడినా ఉపయోగం ఉండదు కదా. దాని టైం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవడం నేర్చుకోవాలి. వినియోగిస్తారా? ఇప్పుడు మరి కొంతమంది అనుకుంటారు మేము పల్లెటూరులో పుట్టాము, మేము అంటే కొన్ని లిమిట్స్ పెట్టుకుంటాం, మనం ఎదగలేము, మనకి ఇంతే. మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఆలోచించుకుంటాం. మన సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు కూడా బయట వాళ్ళు చెప్పింది ఫీడ్ చేసుకుంటూ ఉంటుంది, అదే నిజమని నమ్ముతూ ఉంటుంది. కానీ దానికి ఏదో మంచిది మీరు నిజమని నమ్మించండి. ఎప్పుడైతే మీరు సబ్ కాన్షియస్లో శక్తివంతంగా ఆలోచిస్తారో, మీరు నిజంగానే నిజ జీవితంలో కూడా మీరు అనుకునేది ఏ వస్తువు అయినా సరే 2 సార్లు తయారైంది. 2 సార్లు, ఒకటి మనసులో తయారైంది, ఆ తర్వాతే బయటకు వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ కుర్చీ ఉంది, ఈ కుర్చీ ఇలా డిజైన్ చేయాలని డైరెక్ట్ వచ్చేస్తుందా? ఫస్ట్ మైండ్లో ఆలోచించుకుంటాడు, ఓకే దీనికి కాళ్ళు ఇట్లా ఉండాలి, దానికి వెనకాల జాలి ఉండాలి, ఇట్లా ఆలోచించుకుంటాడు మైండ్లో. ఆ తర్వాత ఒక బొమ్మ గీస్తాడు, ఆ తర్వాత ఫ్యాక్టరీలో దానికి సంబంధించిన మెటీరియల్ తీసుకొని దాన్ని తయారు చేస్తాడు కదా. అంటే ముందు మైండ్లో తయారవుతుంది, తర్వాత ఫిజికల్గా వస్తుంది. అలాగే నువ్వు ఏది అవ్వాలనుకున్నా కూడా ఫస్ట్ మైండ్లో అనుకోవాలి, ఆ తర్వాత ఫిజికల్గా ఎప్పటికైనా సరే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మొహమ్మద్ అలీ అని ఒక బాక్సర్ ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే, అప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్ ఉంటాడు ఒక అతను, ఇంగ్లీష్ అతను. అతన్ని నేను నాకౌట్ కొడతా అని చెప్తాడు. నాకౌట్ ఎట్లా కొడతాడు? నాకౌట్ అంటే ఏంటంటే, ఒకసారి ఇలా గుద్దితే కింద పడిపోతే 1 2 3 అని లెక్క పెడితే మధ్యలో ఇలా చేతి కదిలిస్తే మళ్ళీ లేపు ఫైటింగ్ చేపిస్తారు కదా. కానీ అట్లా ఛాన్స్ ఉండదు అనమాట. నాకౌట్ ఒక్కసారి కొడితే ఇక పడిపోవడమే, ఇక లేకుండా ఉండదు. అలాంటి పంచ్ అనమాట. అది కొడతానని ఇతను అంటాడు, మహమ్మద్ అలీ. ఎందుకు అంటాడు? కానీ ఇతను ఎలా ఉంటాడు? బక్క పల్సగా ఉంటాడు, బలహీనంగా ఉంటాడు. అతను ఎలా ఉంటాడు? చాలా బలంగా, దృఢంగా, మంచి హైట్గా ఉంటాడు. ఇతను నిజంగానే కొట్టేస్తాడు. విజయ్ సార్, రాజ్ కుమార్ సార్, సోషల్ సార్ మంచి మోటివేషన్ బాగుంది. స్టోరీ లిస్ట్ అండి, సార్కి కూడా తెలుసు. ప్రూఫ్ అర్థమైందా? ఇప్పుడు ఇక్కడే ప్రూఫ్ తెలిసిందిగా, సార్కి కూడా తెలుసు ఆ విషయం. స్టోరీ లిస్ట్ అండి, మహమ్మద్ అలీ కొడతాడు అనమాట. అది ఎట్లా కొడతాడు? అతను మహమ్మద్ అలీ దగ్గర ఎలాంటి టెక్నిక్ ఉంటుందంటే, రింగ్లోకి దిగిన తర్వాత ప్రత్యర్థిని నీ హైట్ ఎంతో చెప్పు అని అంటాడంట. ఎందుకు అని అంటే, నేను ఇప్పుడు నాకౌట్ పెడితే నువ్వు పడిపోతావు కదా, పడిపోతే నేను ఎంత వెనక్కి జరగాలో తెలుసుకోవాలి కదా. అర్థమైందా? ఎలాగో నేను కొడితే నువ్వు పడిపోతావు, నేను ఎంత వెనక్కి జరగాలో తెలుసుకోవడం కోసం నీ హైట్ అడుగుతున్నా అని అంటాడు. అంటే సగం వాడి మానసికంగా అక్కడే ఓడగొట్టేస్తాడు, ఫైటింగ్ చేయకుండానే ఓడగొట్టేస్తాడు. ఓకే, అట్లా ఉంటాడు అనమాట. అలాంటి వాడు ఇప్పుడు ఒక్క పంచ్లో నాకౌట్ కొట్టేస్తాడంటే నిజంగానే అందరూ ఆశ్చర్యపోతారు. కానీ నిజంగానే ఆ రింగ్లో దిగిన తర్వాత ఒక్క పంచ్లో ఓడగొట్టేస్తాడు, ఇలా కొట్టగానే పడిపోతాడు అవతలడు. ప్రపంచ ఛాంపియన్. అక్కడ నుంచి ఇతను ప్రపంచ ఛాంపియన్ అవుతాడు. ఎందుకయ్యాడు? సబ్ కాన్షియస్లో ఫీడ్ చేసుకోవాలి. ఏదైనా సరే నేను సాధించగలను అనేది నువ్వు బలంగా నమ్మాలి. అది ఎంత బలంగా నమ్మాలంటే, అతను ఏం చేశాడంటే, అతను బ్రష్ చేసుకునే దగ్గర, పడుకునే దగ్గర, మళ్ళీ చదువుకునే దగ్గర, ఎక్సర్సైజ్ చేసుకునే దగ్గర, ప్రతి చోట ఎక్కడ చూసినా సరే గోడకి ఐ ఆమ్ ద వరల్డ్ నంబర్ 1 ఛాంపియన్, ఐ ఆమ్ ద వరల్డ్ నంబర్ 1 బాక్సర్, ఐ ఆమ్ ద వరల్డ్ నంబర్ 1 బాక్సర్, ఇట్లా రాసేసుకున్నాడు. కంటిన్యూ చేస్తున్నాడు, కోచింగ్ చేస్తున్నాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. కానీ ఎక్కడ చూసినా కూడా ఇతను మనసులో అనుకోవడమే కాదు, చూస్తుంది కూడా ఐ ఆమ్ ద నంబర్ 1 బాక్సర్, నంబర్ 1 బాక్సర్, నంబర్ 1 బాక్సర్. నేను నంబర్ 1 అంటే వీడిని మించిన లేడు అని చెప్పి నమ్మాడు, బలంగా నమ్మేశాడు. అది సబ్ కాన్షియస్ ఫీడ్ అయింది. ఆ శక్తితో తను ఆ విజయాన్ని సాధించాడు. చూసారా? అంటే సబ్ కాన్షియస్ మైండ్కి అంత పవర్ ఉంటుంది. దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అని అంటారు. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు తలనొప్పి ఉన్న వాళ్ళకి తలనొప్పి 2 సమూహాలుగా విభజించి ఒక సమూహానికి అంటే ఒక గ్రూప్కి ఏమో చక్కెర గోళీలు ఇచ్చారు, ఒక గ్రూప్కి ఏమో ట్యాబ్లెట్స్ ఇచ్చారు, నిజంగా ట్యాబ్లెట్స్ తలనొప్పికి. వీళ్ళకి తగ్గింది, ఆ చక్కెర గోళీలు ఇచ్చిన వాళ్ళకి కూడా తగ్గిపోయింది. ఓన్లీ షుగర్ ట్యాబ్లెట్స్, మామూలుగా తీయని బిళ్ళలు, పెప్పర్మెంట్ బిళ్ళలు, వాటికి కూడా తగ్గిపోయింది. అంటే కారణం ఏంటి? వాళ్ళు బలంగా నమ్మారు, ఏది నమ్మితే అది జరుగుతుంది. అర్థమైందా? ఒకసారి అంటే ఒక పాము అంట ఒక తొండని మింగేద్దామని చూసిందంట. అయితే నన్ను మింగొద్దు, నేను నీకంటే శక్తివంతుడాన్ని నిరూపించుకోగలుగుతాను, అలా నిరూపించుకుంటే నువ్వు నన్ను వదులుతావా అని అంటే, నువ్వు నాకంటే శక్తివంతురాలువా, నేను కాటేస్తే నువ్వు ఉంటావా అని అంట. కాదు, ఒక పందెం అయితే పెట్టుకుందావా అని అంటే, సరే అయితే అన్నప్పుడు ఇగో అక్కడ ఒక రైతు ఉన్నాడు కదా, ఆ రైతు ఉన్నాడు కదా, రైతు ఉన్నప్పుడు
నేను ఆ రైతుని కరుస్తాను, నేను వెళ్ళి ఆ రైతుని వెనక నుంచి కాళ్ళ దగ్గర కరుస్తాను నేను, నువ్వు ఆ రైతు కాళ్ళ సందుల్లో నుంచి వెళ్ళిపో ముందుకి అని అంటాడు. ఈ తొండ ఆ రైతుని కరుస్తుంది, కరవగానే ఈ పాము ఆ రైతు అబ్బా అని చెప్పి చూసే లోపల కాళ్ళ సందులో నుంచి పాము వెళ్ళిపోతుంది. ఇక ఆ పామే కరిసింది అనుకొని ఒక్కసారిగా భయపడిపోయి అక్కడికక్కడే నురగలు చచ్చిపోతుంది. అర్థమైందా? అంటే అతను నమ్మింది ఏంటి? పాము కరిసిందని అనుకున్నాడు. దానివల్ల నిజంగానే అతని శరీరంలో టాక్సిన్స్ రిలీజ్ అయిపోయి చనిపోతాడు. ఒక రైతు సంఘటనే కాదు, ఒకసారి ఒక ఖైదీని కూడా ఇట్లాగే ప్రపంచంలో కరుడు కట్టిన నేరవాదిని అతనికి ఎట్లా ఉరిశిక్ష వేస్తున్నాం కదా అని చెప్పేసి అతనికి ఏం చేశారంటే ముసుగేయబోయే ముందు ఒక నల్లని త్రాచు, ఒక కోడె త్రాచుని తీసుకొచ్చేసి అతనికి చూపించారు, ఇట్లా ఈ పాముతో కాటేయిస్తున్నాం నీకు అని. ఆ తర్వాత ఏం చేశారు? ముసుగు కప్పారు. ముసుగు కప్పిన తర్వాత ఒక సూదిని తీసుకొచ్చి ఇక్కడ మెడ మీద ఇట్లా కొట్టారు. ఆ పామే కాటేసింది అనుకొని చచ్చిపోయాడు. పాముతో కాదు కాటేయించింది, సూదితోనే గుచ్చింది, కానీ పాము కాటేసిందనే భయంతో చచ్చిపోయాడు. దీనికి లైవ్ ఎగ్జాంపుల్స్ మీకు తెలియదా? కరోనా అప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? ఎలా చనిపోయారు వాళ్ళు? వైద్యం వల్లగా కాదు, భయంతోనే చచ్చిపోయింది. అండర్స్టాండ్? అంటే మన భయమే మనకి ప్రధానమైన శత్రువు. 4 మాటలు మాట్లాడలేము, మనం అనుకున్న విషయాన్ని చెప్పలేము, చేయలేము. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే కమ్యూనికేషన్ సంబంధించి ఒక చిన్నది. సరే, దీనికంటే ముందు ఇంగ్లీష్లో కూడా మీరు బాగా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ చాలా స్పీడ్గా రావాలి, యాక్టివిటీస్ పెంచుకోవాలి. దానికోసం నేను మా స్కూల్లో పిల్లలకి, చిన్న పిల్లలకి నేను ఒకటి నేర్పాను, అది మీకు ఇప్పుడు చెబుతాను చూడండి. అంటే ఐ అంటే నేను, యు అంటే నువ్వు, హీ అంటే అతడు. ఇప్పుడు మీకైతే ఈజీగా గుర్తుంటుంది, కానీ వాళ్ళకి గుర్తుంటుంది కదా, వాళ్ళ కోసం నేను ఒకటి తయారు చేశాను, నేనే అనుకొని ఇట్లా చేశాను, వాళ్ళకి చూపించుకుంటా. ఐ నేను, యు నువ్వు, హీ అతడు, షీ ఆమె, ఇట్టది, దిస్ ఇది, దేరక్కడ, హీరిక్కడ, వేరెక్కడ, వై ఎందుకు, వాటేమిటి, వెన్నెప్పుడు. చూసారా? ఒక పాట రూపంలో అయితే ఈజీగా గుర్తుంటాయి. దీన్నే స్పీడ్గా వాళ్ళు వీళ్ళు పోటీలు అనమాట. ఎవరు స్పీడ్గా చెప్తారు? ఐ నేను, యు నువ్వు, హీ అతడు, షీ ఆమె, ఇట్టది, దిస్ ఇది, దేరక్కడ, హీరిక్కడ, వేరెక్కడ, వై ఎందుకు, వాటేమిటి, వెన్నెప్పుడు, ఇట్లా. ఓకే, అట్లా కొన్ని ఇంగ్లీష్లో పాటల రూపంలో నేర్చుకోవచ్చు, బొమ్మల రూపంలో నేర్చుకోవచ్చు. మళ్ళీ యాక్రోనిమ్స్, ఇప్పుడు మీకు గుర్తుండటం కోసం ఏం చేస్తారు? కోడ్ వర్డ్స్ పెట్టుకోవాలి. కోడ్ వర్డ్స్ పెట్టుకుంటే బాగా గుర్తుంటాయి. ఇప్పుడు మన ఇంద్రధనుసులో కలర్స్ గుర్తుంచుకోవాలంటే ఏం చేస్తాం? విబ్జిఆర్ కదా, ఆర్డర్లో గుర్తుంటాయి. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. అదే ఇంకొకటి ఉంది, 9 ప్లానెట్స్ ఉన్నాయి. 9 ప్లానెట్స్ని ఎట్లా గుర్తుంచుకుంటారు? ఇప్పుడు 8 ఉన్నాయి, కానీ 9 ప్లానెట్స్ని ఎలా గుర్తుంచుకుంటారు చెప్పండి? దీనికి ఒకటి ఉంది కోడ్. ఇట్లాగే కొన్ని కోడ్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి. నేను మామూలుగా మీకు ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నాను. మై వెరీ ఈగర్ మదర్ జస్ట్ షోన్ అస్ 9 ప్లానెట్స్. ఈ సెంటెన్స్ గుర్తుంచుకుంటే మీకు ఆ 9 ప్లానెట్స్ గుర్తుంటాయి. మై మెర్క్యూరీ, వీనస్, వెరీ, వెరీ అంటే వీనస్, ఈగర్, ఈగర్ అంటే ఎర్త్, మదర్ మార్స్, జస్ట్ జూపిటర్, షోన్ సాటర్న్, అస్ యురేనస్. 9 ప్లానెట్స్ అంతే. మై వెరీ ఈగర్ మదర్ జస్ట్ షోన్ అస్ 9 ప్లానెట్స్. ఈ సెంటెన్స్ గుర్తుంచుకుంటే ఆ ఆర్డర్ గుర్తుంటుంది కదా. ఇట్లాగే మీరు క్రియేటివ్గా ఆలోచించి తయారు చేసుకోవాలి. ఓకేనా? ఇంకా కొన్ని ఉంటాయి, వరుసనే నంబర్లు, పేర్లు, వీటిని కూడా గుర్తుంచుకోవచ్చు. మనం పేర్లు ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే నేను కొన్ని పదాలు చెప్తాను, మీకు ఎన్ని గుర్తుంటాయో చూద్దాం. ఓకేనా? దాదాపు 20 పదాలు చెబుతాను నేను. ఓకేనా? రెడీనా? నేను కొన్ని పదాలు చెబుతాను, అవి గుర్తుంచుకోండి. బేబీ, స్టార్, గోల్డ్ కాయిన్స్, తాజ్ మహల్, క్లౌడ్స్, రష్, వాటర్ మెలన్, బాంబ్, అమితాబ్ బచ్చన్, టీవీ, ఫైర్ ఇంజన్, హౌస్, మిల్క్ వ్యాన్, పోలీస్ స్టేషన్. ఇన్ని ఉన్నాయి కదా. ఈ దాదాపుగా 18-19 పదాలు చెప్పాను నేను. ఓకే, వీటిలో మీకు ఎన్ని గుర్తున్నాయి చెప్పండి. ఎవరు చెప్తారంటే వాళ్ళకి మైక్ ఇస్తాను నేను. సరే, దీనికి ఎట్లా గుర్తుంచుకోవాలనేది ఒక టెక్నికే ఇంపార్టెంట్. మీరు చెప్పడం చెప్పలేకపోవడం అనేది ఇంపార్టెంట్ కాదు, అదైతే గుర్తుంచుకోండి. ఇప్పుడు దీనికి ఒక స్టోరీ రూపంలో చెప్తే మీకు గుర్తుంటుంది.
ఓకే, ఎట్లా గుర్తుంటుందంటే ఇగో నేను ఒక బేబీని తీసుకొని తాజ్మహల్కి వెళ్ళాను. తాజ్మహల్ నిండా స్టార్స్ ఉన్నాయి. ఆ స్టార్స్ నుంచి తీసుకొని నేను సంచిలో వేస్తున్నాను. సంచిలో వేయగానే అవి గోల్డ్ కాయిన్స్గా మారిపోయాయి. గోల్డ్ కాయిన్స్గా మారిపోగానే ఆ గోల్డ్ కాయిన్స్ చూసి రష్ జనాలంతా పరిగెత్తుకొని వచ్చారు. ఓకే, ఇలా చూడగానే నాకు బిజినెస్ చేయాలని ఆలోచించింది. ఒక వాటర్ మెలాన్ని తీసుకొచ్చుకొని వాటర్ మెలాన్ని తెప్పించి బిజినెస్ పెట్టుకున్నాను. వాటర్ మెలాన్ని కట్ చేస్తే అందులో నుంచి బాంబు వచ్చింది. ఆ బాంబు పేలి క్లౌడ్స్ వచ్చేసినాయి. క్లౌడ్స్ వచ్చి వర్షం పడి స్టోన్స్ పడినాయి. ఆ స్టోన్స్లో నుంచి ఒక స్టోన్లో టీవీ ఉంది. ఆ టీవీలో అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ ఒక డ్యాన్స్ చేస్తున్నాడు. డ్యాన్స్ చేస్తే అమితాబ్కి మనీ వచ్చింది. ఆ మనీతో పూర్ పీపుల్కి ఇస్తే వాళ్ళు హౌసెస్ కట్టుకున్నారు. అక్కడ పమెరియన్ డాగ్ పెట్టుకున్నారు. అయితే ఇందులో రాబర్స్ వచ్చారు. రాబర్స్ వచ్చి ఫైర్ ఇంజిన్కి బదులుగా మిల్క్ వ్యాన్ వచ్చింది. వాటర్ కొట్టేసింది, అదే మిల్క్ కొట్టింది. ఆ తర్వాత వాళ్ళందరినీ తీసుకుపోయి ఆ దొంగల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేశారు. చూసారా, దీంట్లో 20 పదాలు ఉన్నాయి. మొత్తం 20 పదాలు వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి మీకు ఏమేమి ఉన్నాయి దీంట్లో? మైక్ ఇస్తాను, చెప్పండి. ఇప్పుడు ఆ స్టోరీ ఊహించుకుంటా ఈ పదాలు చెప్పండి. ఇప్పుడు ఈజీగా ఉందా? ఈజీగా ఉందా? చూసారా, అట్లా మనము మెమరీ పవర్ని డెవలప్ చేసుకోవాలి. మన దగ్గరే ఉండదు, అంతా సమస్త శక్తి మనలోనే ఉంది. మనం దాన్ని వాడుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, లాగా ఎదగాలి. ఎదిగిన తర్వాత అణుకుపోతూ ఉండాలి సమాజంలో. ఈరోజు యువత ఎట్లా ఉంది మీరు చూస్తున్నారు కదా, డ్రగ్స్కి, మాదక ద్రవ్యాలకి, టీవీలకి, సెల్ ఫోన్లకి. ఇప్పుడు చూడండి, ఒకటి సెల్ ఫోన్ని మనం వాడుకుంటే లీడర్ అవుతాం. మనని సెల్ ఫోన్ వాడుకుందంటే మాత్రం లేబర్ అవుతాం. నా మెదడు నేను వాడుకుంటే, నా శరీరాన్ని నేను వాడుకుంటే నేను అనుకున్నది అవుతాను. నా మెదడు నేను వాడుకుంటే, నా శరీరాన్ని నేను వాడుకోకుంటే ఇంకొకరి కోసం నేను చేయాల్సి వస్తుంది. అర్థమైందా? నన్ను ఇంకొకరు వాడుకుంటారు. అర్థమైందా? నీ మెదడుని, నీ శరీరాన్ని నువ్వు వాడుకుంటే నువ్వు అనుకున్నది అవుతావు. నువ్వు వాడుకోకపోతే ఇంకొకళ్ళ కోసం నువ్వు పని చేయాల్సి వస్తుంది. అంటే గోల్ ఉన్నవాడు గోల్ కోసం కష్టపడితే, గోల్ లేనివాడు గోల్ ఉన్నవాడి కోసం కష్టపడాల్సి వస్తుంది. అర్థమైందా పిల్లలు? ఏది చెప్పండి ఒకసారి. గోల్ ఉన్నవాడు గోల్ కోసం పనిచేస్తే, గోల్ లేనివాడు గోల్ ఉన్నవాళ్ళ కోసం కష్టపడాల్సి వస్తుంది. మరి మీరు మీ గోల్ కోసం పనిచేస్తారా, గోల్ ఉన్నవాళ్ళ కోసం పనిచేస్తారా? మీ గోల్ కోసం పనిచేయాలంటే మీకు గోల్ ఏదో తెలవాలిగా ఫస్ట్. మరి అది ఇప్పుడే ఫిక్స్ చేసుకోండి. మీరు ఏమవ్వాలనుకుంటున్నారో అది ఇప్పుడే ఫిక్స్ చేసుకోండి. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి వ్యవసాయం చేసినట్టు ఉంటుంది కదా. ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత అనుకుంటారు అనమాట. 40 ఏళ్ళు వచ్చినప్పుడు అనుకుంటారు, అరే నేను చదువుకున్నట్టయితే ఆ రోజుల్లో కలెక్టర్ అయ్యేవాడిని. బాధపడరా? మీ ఊళ్ళో లేరా అట్లాంటి వాళ్ళు? ఇగో వీడు చదువుకున్నట్టయితే అట్లా అయ్యేవాడు, ఇట్లా అయ్యేవాడు, డాక్టర్ అయ్యేవాడు, కలెక్టర్ అయ్యేవాడు, యాక్టర్ అయ్యేవాడు, ఇంజనీర్ అయ్యేవాడు, వాడికి అంతా ఇంజనీరింగ్ తెలియదు ఎట్లుంటాయి అని అనుకుంటారు. అప్పుడు బాధపడే ఏం ఉపయోగం కదా. కాబట్టి ఈ వయసులోనే, అందుకే ఎదిగిన తర్వాత మళ్ళీ ఒదిగి ఉండాలి. అది ఎట్లాగో ఒక పాట ద్వారా చెప్తారు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. దూరం ఎంతో ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా. భారం ఎంతో ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో,
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి. నీ అడుగుల్లో గుడి కట్టి దైవాలే తరించగా, నీ సంకల్పానికి ఆవివి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఓకే చిల్డ్రన్, అంటే అవరోధాలు వస్తానే ఉంటాయి. మన లక్ష్యం పెట్టుకుంటే అవరోధాలు వస్తాయి. ఏ రూపంలో వస్తాయి తెలుసా? నీకు సాధ్యం కాదు, నీకు చేత కాదని చెప్పే పక్కింటి వాళ్ళు, లేదంటే ఇంకెవరో. ఇక మన ఇంకా ఏ రూపంలో అవరోధాలు వస్తాయంటే, కదరా సినిమాకి వెళ్దాం, కదరా క్రికెట్ ఆడుకుందాం, ఆ చదువు ఎప్పుడు ఉండేది. ఎప్పుడైతే మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటామో మనకి టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. టెన్షన్ పెరిగినప్పుడు, ఆ ఒత్తిడి పెరిగినప్పుడు మనకి ఏది రాదు, ఏది నేర్చుకోలేము. నేర్చుకోకుండా అంటే పీస్ఫుల్గా ఉండాలి. ఓకే చిల్డ్రన్, ఓకేనా? అంటే మీరు ఒత్తిడి లేకుండా ఉండాలంటే, ఇప్పుడు రేపు చేసే పని ఇవాళ చేశారనుకోండి, ఇఫ్ యూ డూ టుమారోస్ వర్క్ టుడే యూ విల్ బి ఫ్రీ ఆన్ ద లాస్ట్ డే. దీని అర్థం ఏం చెప్పండి చిల్డ్రన్? ఇఫ్ యూ డూ టుమారోస్ వర్క్ టుడే దెన్ యూ విల్ బి ఫ్రీ ఆన్ ద లాస్ట్ డే. అంటే రేపు చేసే పని ఈరోజు చేస్తే 10 రోజులు పని ఇచ్చారు నీకు. 10 రోజులు పని ఇచ్చినప్పుడు రేపు చేసే పని ఇవాళ చేస్తూ ఉన్నావు అనుకో, అప్పుడు 10వ రోజు నీకు పని ఉంటుందా? ఫ్రీ అయిపోతావు కదా. అట్లాగే ఎప్పుడైనా సరే అడ్వాన్స్గా పనులు చేసుకోవడం నేర్చుకోవాలి. టైం మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలో అది చేయాలి. ఇప్పుడు మీకు ఈ దశలో ఉండాల్సింది చదువు పట్ల శ్రద్ధ, దుర్వ్యసనాన్ని దూరంగా ఉంచుకోవడం, ఏం చేయకూడదు కూడా తెలిసి ఉండాలి. మన మనసు 70,000 ఆలోచనలు చేస్తుంది రోజుకి, తెలుసా మీకు? మీరు ఎన్ని ఆలోచనలు మీరు అనుకుంటారు, నేను కొన్ని ఆలోచనలు చేస్తున్నాను. మీరు ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటారు. నిద్ర లేచింది పొడుతురు, మళ్ళీ పడుకునేదాకా ఆలోచనలే. పడుకున్నాక కూడా మనసు పని చేస్తూనే ఉంటుంది, కలలు వస్తూ ఉంటాయి కదా. ఎప్పుడు రెస్ట్ ఇద్దాం మరి కదా? ప్రతి దానికి రెస్ట్ ఇవ్వాలి కదా. మరి దీనికి మాత్రం రెస్ట్లెస్గా ఇస్తున్నాం. మరి అంత పవర్ఫుల్ వెపన్ ఇచ్చాడు దేవుడు, కానీ దాన్ని మనం దేనికి వాడుతున్నాం? వృధాగా వాడుతున్నాం. వృధా అంటే ఏంటి? మనకి రోజులో ప్రతి గంటలో, గడిచిన గంటలో నేను ఎంత ఉపయోగకరమైంది, నా భవిష్యత్తుకు ఉపయోగపడేది, నా లక్ష్యానికి ఉపయోగపడేది ఎంత చేశాను, లక్ష్యానికి ఉపయోగపడని అవసరం లేని ఎంత చేశాను. ఈ రెండు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలి పిల్లలు? చిల్డ్రన్ చెప్పండి. ప్రతి గంటకి, గడిచిన గంటలో నా లక్ష్యాన్ని కోసం, నా లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం ఎంత సమయం వృధాగా గడిపాను, ఎంత సమయం ఉపయోగకరంగా గడిపాను. ఇది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉంటే టైం కరెక్ట్గా సెట్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? అంటే టైము బంగారంతో సమానం. టైం అనేది డబ్బుతో సమానం అంటారు. టైం ఈజ్ మనీ అంటారు. టైం ఎంత విలువైందంటే, ఒకడంట చెట్టు కింద కూర్చొని రాత్రి అంతా టైం పాస్ చేస్తున్నాడంట. ఎట్లా? రాళ్ళు తీసుకుని ఇట్లా వేస్తూ ఉన్నాడంట నీళ్ళలో. టైం పాస్కి ఏం చేయబుద్ధి కాక, ఏం పని లేక చెట్టు కింద కూర్చొని రాళ్ళు వేస్తూ ఉన్నాడంట నీళ్ళలో, చీకట్లో. సాయంత్రం అయిపోయింది, అక్కడ చెట్టు కింద కూర్చున్నాడు. రాత్రి అంతా నీళ్ళలో రాళ్ళు వేస్తూ తెల్లారిందంట. చివరికి ఒక్క రాయే ఉందంట అక్కడ. ఆ ఒక్క రాయే ఉంటే అక్కడ సూర్యోదయం అవుతుందంట. ఆ సూర్యుడిని ఇలా చూస్తూ ఇలా వేద్దాం అనుకున్నాడంట. అనుకున్నప్పుడు ఇలా లేపగానే తడుక్కును మెరిసిందంట అది. ఆ రాయి తడుక్కును మెరిస్తే ఏంటా అని చూస్తే అది వజ్రం అంట. ఇలా వాడు అయిపోయేది. అయితే ఇలా మెరుస్తూ ఇలా వేసేసాడు, అప్పటికే వదిలేశాడు. అది కూడా ఇలా వదిలేటప్పుడు మెరుస్తూ కనపడింది, అది వజ్రం అని గుర్తించాడు. కానీ అది నీళ్ళలో పడిపోయింది. అంటే ఇప్పుడు రాత్రంతా వాడు పడేసింది ఏంటి? గులకరాళ్ళు అనుకుని వజ్రాలు పోగొట్టుకున్నాడు కదా. అలాగే మనకి విద్యార్థి దశలో అన్ని వజ్రాలు ఉన్నాయి మీ చేతిలో. మీరు సెల్ ఫోన్కి, అనవసరమైన విషయాలకి, సినిమాలకి, సీరియళ్ళకి, అవసరం లేని పిచ్చి కబుర్లకి, ఇంటికాడ అమ్మా నాన్న విషయాలు కానీ, పక్కింటి వాళ్ళ విషయాలు కానీ, రాజకీయాలు కానీ, ఇవన్నీ కూడా మీకు ఈ దశలో ఎక్కకూడదు.
ఇవన్నీ కూడా ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు మీ లక్ష్యాన్ని గుర్తుంచుకుంటూ వజ్రం లాంటి ఈ వయసుని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అర్థమైందా? ఎలా ఉంటుందంటే పూల్ బకాని అని ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక కమలం ఉంటుంది. కమలం ఎక్కడ ఉంటుంది? పొలంలో బురదలో ఉంటుంది. చుట్టూత కప్పలు చెరువులు అవన్నీ బురద కంపుగా ఉంటుంది అనమాట. అలాంటి దాంట్లో మంచి ఆకర్షణీయమైన రంగులతో సువాసనలు వెదజల్లే కమలం వస్తుంది కదా. ఎట్లా వస్తుంది అంటే ఆ బురదని దేన్ని పట్టించుకోకుండా తన దారిని తను పరిమళాన్ని తన డ్యూటీ తను చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో విత్తనాలు వస్తాయి. ఆ విత్తనాలని తీసి పూల్ మకానియా తయారు చేస్తారు. ఫంక్షన్స్లో పూల్ మకానియా కర్రీ చేస్తారు, తెలుసా? ఫంక్షన్స్లో పెడతారు. ఆ పూల్ మకానియా కిలో ఎంత ఉంటుందో తెలుసా? ఎంత ఉంటుంది? మీరు ఊహించి చెప్పండి, ఎంత ఉండొచ్చు? 500 కాదు, ఇంకా ఎక్కువ. సరే, నేనే చెబుతాను. ఈ మధ్య ఇప్పుడు రీసెంట్గా ఉన్న రేట్ అది 1600. పూల్ మకానియా కిలో 1600. అది ఎక్కడ తయారైంది? బురదలో ఉన్న కమలంలో తయారైంది. మరి ఆ కమలము చుట్టూతో బురదే ఉంది, నేనెందుకు వికసించడం, నేనెందుకు ఈ కాయని ఇవ్వటం, నేనెందుకు ఇట్లా చేయడం అని చెప్పి ఆలోచిస్తే దానికి అంత విలువ వచ్చేదా? అలాగే నేను ఈ పల్లెటూరులో ఉన్నాను, నా చుట్టుపక్కల పరిసరాలు మంచిగా లేవు, లేకపోతే నేను గొప్ప ఉండేయమండి, ఎప్పటికప్పుడు రేపు అని ఆలోచిస్తూ ఉంటాను. నేను పలానా వాడి ఇంట్లో పుట్టినట్టయితే గొప్ప ఉండేయమండి, పలానా వాడి ఇంట్లో పుట్టినట్టయితే ఇంకా గొప్ప ఉండేయమండి, వాళ్ళ అయితే తెలివిగా ఉండేది. ఇట్లా పరిస్థితులు ఏం చేయవు. మనం ఏమనుకుంటే అది అవ్వగలుగుతాం. అన్ని శక్తులు మనకున్నాయి. ఈ టైంలో మీరు అనుకోవాలి అంతే. థామస్ అల్వా ఎడిసన్ ఏం కనిపెట్టాడు? బల్బు కనిపెట్టాడు కదా. కానీ ఆయనకి చిన్నప్పుడంట స్కూల్లో టీచర్ అంట, మీ వాడికి అసలు చదువు రాదు, వీడు వేస్ట్, వీడు ఎందుకు పనికిరాడు, మీరు తీసుకుపోండి, మేము వీడికి చదువు చెప్పలేము, మొత్తోడు వీడు అని చెప్పారంట టీచర్. ఓకేనా? అసలు పాఠశాల చదువుకే పనికిరాడని చెప్పారంట. అయితే ఎడిసన్ని తీసుకుపోయిందంట వాళ్ళ అమ్మ. ఇంటికి తీసుకుపోతే ఎడిసన్ అడిగాడంట, అమ్మ నన్ను టీచర్లు ఎందుకు ఇంటికి పంపించారు అని అంటే, నీకు చదువు చెప్పే అంత తెలివితేటలు వాళ్ళకి లేవంట నాన్న, అందుకని నిన్ను ఇంటికి పంపించేశారు, నువ్వు ఇంటికాడే చదువుకో అని చెప్పారు అని చెప్పిందంట. అయితే ఎడిసన్ అలాగే నమ్మాడు, వాళ్ళ అమ్మ చెప్పినట్టే చదువుకున్నాడు, అది ఇది చేశాడు. తర్వాత బల్బు ఇవన్నీ కూడా, ఎడిసన్ బల్బే కాదు, స్టీమ్ ఇంజిన్ ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. దాదాపు 1000 పైన ఆవిష్కరణలు చేశాడు ఎడిసన్. ఓకే. అయితే ఒకరోజు వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ లెటర్ ఇచ్చారు కదా, వాళ్ళ అమ్మకి లెటర్ ఇచ్చారు, మీ వాడు ఎందుకు పనికిరాడు అని. ఆ పెట్టెలో ఉంది. ఇతను గొప్పవాడు అయిన తర్వాత అప్పుడు ఆ పెట్టెలో నుంచి ఆ బట్టలు సర్దుతుంటే, వాళ్ళ అమ్మ బట్టలు సర్దుతుంటే లోపల ఆ పేపర్ దొరికిందంట. దాంట్లో అసలు విషయం రాసింది. ఏమని రాసింది? మీ వాడు పాఠశాల విద్యకు పనికిరాడు, వీడికి మేమేం చదువు చెప్పలేము, పరమ మొద్దు, వీడు ఎక్కడ పనికిరాడు అని రాసింది. చూసారా? అది ఆ లెటర్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళమ్మ ఎడిసన్ చేతిలో పెట్టినట్టయితే ప్రపంచానికి అంత పెద్ద వెలుగు అయ్యేవాడా? కానీ వాళ్ళమ్మ ఏం చెప్పింది? అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది కదా. కాబట్టి మీరు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే సాధ్యం కాలేదంటూ ఏది లేదు. చదువు బాగా రావాలంటే ఏం చేయాలి తెలుసా? శ్రద్ధ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, ఇష్టం ఉండాలి. ఏముండాలి? ఏకాగ్రత పెట్టి చదివితే దేవుడైనా సరే దొరుకుతాడు. ఏకాగ్రతతో రామ 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 అని ఆంజనేయ స్వామి ఇలా ఏకాగ్రత పెడితే ఏం జరిగింది? హృదయంలో రాముడే వచ్చేసాడు కదా. అంటే ఏకాగ్రతతో సాధించలేదంటూ లేదు. ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అని ఉంటుంది కదా మీకు, భూతద్దం. భూతద్దం ఏం చేస్తుంది? సూర్యకిరణాలు పైనుంచి వస్తూ ఉంటాయి. భూతద్దం మధ్యలో పెట్టి పేపర్ పెట్టామనుకో ఏం జరిగింది? మరి అంతకుముందు ఎండ పడుతుంది కదా, అయినా పేపర్ ఎందుకు కాలిపోలేదు? భూతద్దం పెట్టినప్పుడే కాలిపోవడానికి కారణం ఏంటి? ఆ అద్దం ఏం చేసింది? అలా వేరువేరుగా వచ్చే కిరణాలన్నింటినీ ఒక్క దగ్గరికి చేసింది. అప్పుడు దానికి శక్తి వచ్చింది కదా. అలాగే మీ మనసు కూడా వేరు వేరు ఆలోచనలు చేస్తూ ఉంటుంది. టీవీలో సినిమాలు, లేకపోతే రేపు రాబోయే సినిమాలు, పుష్ప 1, 2, 3 కోసం ఎదురు చూడటం, లేకపోతే ఇంకేదో మళ్ళీ మంచి ఆహారం గురించి ఏదో వేరే వేరే అన్ని విషయాల గురించి ఆలోచిస్తాం. కానీ మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో దాని మీద చెయ్యం కాబట్టి మనకి డిస్ట్రాక్ట్ అవుతున్న మనసుని ఏకాగ్రత చేసుకోవాలి. ఏకాగ్రత పెంచుకోవడానికి మంచి టెక్నిక్స్ ఉన్నాయి. మీకు ధ్యానం అనేది అద్భుతంగా పనిచేస్తుంది.
అది నేను లాస్ట్లో చెప్తాను. సార్ ముగించే ముందు ఒక్క పాటతో ముగిస్తాను. ఓకే, మనం ఎన్ని విజయాలు సాధించినా కూడా మనం ఎప్పుడు ఏలు పెట్టి పొడిచి వాళ్ళు ఎప్పుడు ఉంటానే ఉంటారు. వాళ్ళని పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. అది వెళ్ళటం కోసం చంద్రబోస్ గారు, దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. చంద్రబోస్ గారు ఏంటంటే అప్పటిదాకా ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ బ్రాహ్మిన్సే, రచయితలు కానీ సింగర్స్ కానీ వాళ్ళంతా. కానీ చంద్రబోస్ గారు ఏమో నాన్ బ్రాహ్మణుడు, మళ్ళీ ఆయన చదివింది ఇంజనీరింగ్. మరి నువ్వు అసలు బీటెక్ చదివావు, నువ్వెలా రచయిత అవుతావు, నువ్వెలా పాటలు రాస్తావు, నీకు ఛాన్స్ ఇవ్వు అని అంటే ఎన్నో గడపలు తొక్కి ఎంతోమంది డైరెక్టర్లకి, నిర్మాతల దగ్గరికి వెళ్ళి చివరికి అతను పొందిన ఆ ఎక్స్పీరియన్స్తో ఒక పాట రాస్తాడు. ఎవరేమనుకున్నా సరే నీ దారిలో నువ్వు ఎట్లయితే ఆ బురదలో కమలం ఎట్లా వికసించిందో చంద్రబోస్ గారు కూడా అలా వికసించి ఈరోజు ఆస్కార్ అవార్డు కొట్టుకొచ్చాడు కదా తన పాటకి. అలాంటి చంద్రబోస్ రాసిన ఒక పాట. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, పట్టు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చిత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారే లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే, నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే, నింగిలోని తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలు. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. ఓకే, అన్నీ నువ్వే అయి సాగాలి. ఓకే, మనకి ఎవరి సపోర్ట్ అవసరం లేదు, కానీ అందరి యొక్క సహాయ సహకారాలు పొందాలి, అందరినీ గౌరవించాలి, వాళ్ళ దీవెనలతో మనం ఎదగాలి. అర్థమైందా? ఉపాధ్యాయులు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ముగిసే ముందు ఉపాధ్యాయుని యొక్క ప్రాధాన్యత గురించి ఒక్క కథ చెబుతాను. ఈ ఒక్క కథతో నేను ఫినిష్ చేసేస్తాను. ఇది సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్లో చెప్పేస్తాను. ఇక చూడండి, ఒక ఆవు ఉందంట, ఒక పులి ఉందంట. ఆ రెండు స్నేహంగా ఉన్నాయంట. అయితే ఆ పులి సింహం, ఆవు సింహం రెండు స్నేహంగా ఉన్నాయంట. ఒకరోజు సింహానికి బాగా ఆకలైందంట. ఈ రెండు బాగా క్లోజ్ ఫ్రెండ్సే, కానీ సింహానికి ఈరోజు బాగా ఆకలైంది. ఆకలి అవడం వల్ల నాకు ఫుడ్ దొరకట్లేదు, నాకు ఆకలిగా ఉంది అని అందంట. ఆవు అంటుందంట, అయ్యో ఎట్లా, నీకు ఆకలి అవుతుంది కదా, ఎట్లా అంటుందంట. ఎట్లా ఏముంది, నిన్ను తినేస్తా అని అందంట. అదే మన ఇద్దరం దోస్తులే కదా అని అందంట. దోస్తుకి ఇస్తే చేద్దానే, ఇప్పుడు నాకు ఆకలేసింది, నువ్వు ఆహారం నాకు తింటా. అందుకే దుష్టులతో స్నేహం చేయకూడదు. వాడు శత్రువు అని తెలిసి కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎట్లుంటుంది? ఒకరోజు ఎట్టయినా చావాల్సిందే. అట్లాగే ఫ్రెండ్షిప్ చేసింది. సరే తినేస్తా, నిన్నే తినేస్తాను అనగానే అప్పుడు బాబు ఇదేదో ఈ కథ ఎట్లాగా ఉంది అని చెప్పేసి ఆవందంట, ఇగో నాకు ఇంటికాడ పిల్లి ఉంది, దానికి పాలిచ్చి వస్తాను. ఈ ఆవు పులి మేక కథలు నాకు చెప్పకు, నేను చిన్నప్పుడే చదువుకున్నది. ఆ కథలు చెప్పబాకు, నేను నిన్ను తినేదే అని అన్నమాట. బాబు అయితే ఎట్లా మరి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, మన ఇద్దరు దోస్తులం కదా అని అంటే, సరే నీకు ఛాన్స్ ఇస్తా, ఏంటంటే నువ్వు పరిగెత్తు, నాకు దొరకకుండా పరిగెత్తు, దొరికితే తింటా అన్న. ఓకే, 1 2 3 అనగానే ఆవు రయ్యని పరిగెత్తిందట. పరిగెత్తిందంట, ఇక వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది. ఈ సింహం కూడా ఎమ్మడ పడుతుందట.
ఆవు ముందు సింహం వెనక, ఆవు ముందు సింహం వెనక, ఇలా పరిగెత్తుకుంటూ పోయి ఆ ఆవు పొరపాటున ఒక బురదలో జారిపడిపోయింది. ఓకే, ఒక బురద ఊబిలో జారిపడిపోయింది. ఈ సింహం కూడా మహావేగంగా ఉంది కదా, కంట్రోల్ తప్పి ఇది కూడా అవతల బురదలో ఇరుక్కుపోయింది. ఇది కూడా బురదలో పడిపోయింది. బురదలో పడిపోయిన తర్వాత ఈ సింహం ఆవును మింగటానికి ట్రై చేయడం, ఆవేమో ఆ బురదలో మళ్ళీ పారిపోవడానికి. ఇక ఎంతసేపు ట్రై చేసినా ఇక రెండు సైలెంట్ అయిపోయింది. ఒకదాని మొన్న ఒకటి సింహాన్ని ఆవు తినాలనే కోరిక సింహానికి, సింహం నుంచి తప్పించుకోవాలని ఆవుకి కోరిక. ఈ రెండు ఆవేమో భయపడుతుంది, సింహమేమో తిందామని చూస్తుంది. అయితే కాసేపు అయిన తర్వాత అన్నంట ఆవు అడిగిందంట, సింహం నీకెవరన్నా యజమాని ఉన్నాడా అని అందంట. యజమాని, నీకెవరన్నా బాస్ ఉన్నాడా అని అంటే, నేనే సింహాన్ని, నేను ఈ అడవికి రాజుని, నాకు బాస్ ఉంటాడా, నేను టాప్, నన్ను మించినోడు ఎవడన్నా ఉంటాడు, అసలు నువ్వు అడగడానికి ధైర్యం అంటే వచ్చి ముందు బురద నుంచి బయటికి రండి, నేను మింగి పారేస్తాను అనగానే అప్పుడు ఆవందంట, నీకు బాస్ లేడా, అయితే ఓకే, ఇప్పుడు నేను హ్యాపీస్, నేను బతికేస్తాను అన్నమాట. అదే నేను చేస్తుంటే నువ్వు ఎట్లా బతుకుతావు అని అంటే, నాకు యజమాని ఉన్నాడు, నా యజమాని నేను సాయంత్రం 6 లోపల ఇంటికి రాకపోతే నన్ను ఎత్తుక్కుంటా వస్తాడు, అతను ఖచ్చితంగా నన్ను దీంట్లో నుంచి బయటికి తీస్తాడు అనగా నిజంగా ఇది ఇలా చెప్తూ ఉంటేనే అంత దూరంలో యజమాని తాడు 4 మనుషుల్ని వేసుకుని ఎత్తుక్కుంటా ఆవు కోసం ఎత్తుక్కుంటా వస్తూ ఉంటాడు. అంత దూరం నుంచి నిజంగానే వచ్చేసి ఆవును తీసుకొని లాగేసి తీసుకుంటాడు. ఇప్పుడు ఈ సింహం పరిస్థితి ఏంది? దీనికి యజమాని ఉన్నాడా? ఎవరు వస్తారు ఇక దీన్ని కాపాడటానికి? అలాగే బురదలో కూరిపోయి చచ్చిపోయింది. ఓకే, అలాగే మనం ఎప్పుడు కూడా ఎంత గొప్పగా ఎదిగినా కూడా మన మేలు కోరే తల్లిదండ్రుల్ని, గురువుల్ని ఎప్పుడు మర్చిపోకూడదు, మంచి మిత్రుల్ని మర్చిపోకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా మన కష్టాల్లో ఉన్నప్పుడు మన కోసం ఒక కాల్ ద్వారానో, ఒక మాట ద్వారానో, ఒక చేత ద్వారానో మనకి సహాయం అందిస్తారు. ఓకే, అలా మనం ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి. మనం పడిపోయినప్పుడు పట్టుకునే 4 కోసం ఎప్పుడు మనం కృషి చేస్తూనే ఉండాలి. మనం 4 బలంగా ఉన్నప్పుడు సేవ చేస్తే, మనం బలహీనంగా ఉన్నప్పుడు ఇంకొకరు మనకు సేవ చేస్తారు కదా. ఒకరికొకరు సహాయం చేసుకోండి. భారతదేశం అభివృద్ధి చెందాలంటే కులం, మత, జాతి భేదాలను వదిలేసి అందరూ ఒకటే ఆడుకొని ముందుకెళ్తేనే అభివృద్ధి చెందింది. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించిందేమో కానీ నేనైతే మర్చిపోయాను. సార్ ఒక మాట అన్నారు చూడండి, నాకెవరు చెప్పలేరు చిన్నప్పుడు, చెప్తే నేను ఎక్కడ ఉండేవాడిను అని. అది మన అదృష్టం. ఇప్పుడు ఇంత ఇన్స్పిరేషనల్ స్పీచ్ విన్నాం కదా, నాకైతే చాలా, ఎన్ని పిట్ట కథలు, ఎన్ని పోలికలు, ఎంత నాలెడ్జ్, దాని నుంచి ప్రతి కథ నుంచి ఒక లెర్నింగ్ మెటీరియల్, ప్రతి కథ నుంచి నేర్చుకునేది కదా. నాకు అనిపిస్తుంది ఇట్లా ఎవరన్నా నా స్కూల్ లైఫ్లో కనిపిస్తే యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యేదాన్ని, టీచరే అయ్యేదాన్ని, యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యేదాన్ని. సార్ ఇంతమందిలో నేను గమనిస్తున్నాను, ఒక 4-5 తల ఊపుతూ మీ మాటనే, మీ మీదనే శ్రద్ధ పెట్టి విన్నారు. ఆ 4 మీరు ఇన్స్పైర్ చేయగలిగిన నేను ఇక్కడ మిమ్మల్ని తీసుకొచ్చినందుకు నా జన్మ ధన్యమైన. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఒక 5-10 minutes బ్రేక్ ఇస్తాను. బ్రేక్ అవసరమా? ఇన్స్పిరేషనల్ సిచ్యువేషన్స్ని శ్రీధర్ గారు మన ముందుంచారు. వారంగా మనము వాటి యొక్క విలువలను తెలుసుకొని మన యొక్క జీవితాల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటే, అమల్లోకి తీసుకొచ్చినట్లయితే మనము రాబోయే కాలంలో మరి ఒక మంచి వ్యక్తిగా ఏ విధంగా తీర్చిదిద్దబడతామో తెలియజేసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. శ్రీధర్ గారి నుంచి నేర్చుకోవాల్సినటువంటి చాలా అద్భుతమైనటువంటి ఆలోచన మన ముందు ఉంచినటువంటి వ్యక్తి శ్రీధర్ గారు. మరి అదే కోణంలో మరొక వ్యక్తి సత్యనారాయణ స్వామి గారు, తను కూడా ఈ యొక్క మోటివేషనల్ స్పీకర్గా మన ముందు కొన్ని విషయాలని ఉంచాల్సింది. మరి వారికి ఉన్నటువంటి ఆలోచనలు మా విద్యార్థులతో పంచుకొని
మా విద్యార్థులని ఒక స్థాయిలోకి తీసుకురావాలని కోరుతూ సరస్వతి సమానమైన సభకు నమస్కారం. ఎంఈఓ గారు, హెచ్ఎం గారు అండ్ శ్రీధర్ గారు, మిగతా ఉపాధ్యాయులు అందరికీ వందనం. మోటివేషనల్ స్పీచ్ అనగానే మీరేదో క్లాస్ ఇన్నట్టుగా భయపడాల్సిన అవసరం లేదు. మనం మామూలుగా మాట్లాడుకున్నాం. ఓకే, ఎంతమందికి సైకిల్ వచ్చు? బాయ్స్, గుడ్, ఎక్సలెంట్. ఎంతమందికి బైసైకిల్? ఎంతమందికి స్విమ్మింగ్ వచ్చు? స్విమ్మింగ్ అందరికి వస్తుంది మీకు? గుడ్. మీలో కూడా రావాలి స్విమ్మింగ్. ఎంతమందికి వస్తుంది? ఎక్సలెంట్, గుడ్, రైట్. మీరు మాట్లాడుకోవద్దు. మరి మన రూల్ ఏంటి? అందరూ నాతో మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు మీకు సైకిల్ నేను అనుకుంటాను ఒక 2-3 రోజుల్లో నేర్చేసుకున్నాను. బైసైకిల్ కూడా ఒక 3-4 రోజుల్లో నేర్చుకున్నాను. కొందరైతే ఇక్కడ ట్రాక్టర్ కూడా నడుపుతున్నారు కదా. మరి సైకిల్ నేర్చుకోవాలంటే బ్యాలెన్స్ కావాలా? అంత బ్యాలెన్స్ చేస్తూ సైకిల్ నేర్చుకోకపోతే ఆ నేర్పించే ఫ్రెండ్ ఎట్లా నేర్పిస్తాడు? మనకి వాడు కూర్చోబెడతాడు, 4 సార్లు చెప్తాడు, పంపించేస్తాడు. పడితే మనమే దెబ్బలు తగ్గించుకోవాలి కదా కొద్దిగా. మరి బైసైకిల్ నేర్చుకునేటప్పుడు కూడా దెబ్బ తగిలినా సరే ఏమైనా సరే అని చెప్పేసి ఆన్ చేసేస్తాం, వెళ్ళిపోతాం, పడతాం, లేస్తాం, వచ్చేస్తాం. ఎందుకు బైసైకిల్ నేర్చుకోగలిగాం ఈజీగా? క్లాస్ రూమ్లో కూర్చుంటే సార్ లెక్కలు చెప్పడం మొదలెట్టినా, సైన్స్ చెప్పడం మొదలెట్టినా, సోషల్ చెప్పడం మొదలెట్టినా, తెలుగు చెప్పడం మొదలెట్టినా, హిందీ, ఇంగ్లీష్, బోర్ ఎందుకు వస్తుంది? మస్తు బోర్ వస్తుంది. మరి ఇంట్రెస్ట్ కలిగేటట్టు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా 10th క్లాస్ వాళ్ళు ఎంతమంది? రైట్, కౌంట్ డౌన్. 77 రోజులు మాత్రమే మిగిలింది. నేను ఇప్పుడు మాట్లాడే దాంట్లో మీరు టైం టేబుల్ ఎలా తయారు చేసుకోవాలి? టైం టేబుల్ మనది ఎవరూ తయారు చేయొద్దు. మన టైం టేబుల్ మనమే తయారు చేసుకోవాలి. అది ఎట్లా చెప్తాను. దానికంటే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? కొన్ని విషయాలు మాట్లాడుకునేకంటే ముందు ఫస్ట్ నేను కవిని, రచయితను కూడా. మ్యాగజైన్స్లో వచ్చాయి. దాంట్లో ఒక చిన్న కవిత ఉంది మనకు సంబంధించి. నేను మీరు అనట్లేదు, మనకు సంబంధించి. దాదాపు కొన్ని సంవత్సరాల కింద నేను మీలాగే ఇట్లా కూర్చున్నప్పుడు ఇట్లనే ఒక మైక్, ఒక మహానుభావుడు మైక్ పెట్టుకున్నది చూసి, ఆ మహానుభావుని పేరు చాలా మంది తెలుసుంటారు, బివి పట్టాభిరామ్ గారు. నేను చదివింది మార్నింగ్ ఫోన్ స్కూల్ అంట నిజామాబాద్లో. బివి పట్టాభిరామ్ గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఇలాగే మైక్ పట్టుకొని మాకు చెప్పినప్పుడు అప్పటి వరకు మేము కూడా, మాకు కూడా అసలు ఏం చేయాలి, ఏం క్లాసులు ఉంటే బోర్ రావడం, చదివికపోవడం, ఎంతో మోటివేట్ ఆయన దగ్గర నుంచి. ఆ మోటివేట్ అవ్వాలి అంటే కూడా ముందు మన దగ్గర జీలు ఉండాలి. దానికి ముందు ఒక్క చిన్న కవిత చదివితో వినండి. ఇది మామూలు భాషలో రాసింది. ఓళ్ళను అడిగిన చదువుకోవాలంటే దమాక్ పెట్టి చదవాలి అంటారు. ఓళ్ళని అడిగిన చదువుకోవాలంటే దమాక్ పెట్టి చదవాలి అంటారు. వీళ్ళేంది చదువుకోవాలంటే పైసలు పెట్టి చదువుకోవాలంటారు. వీళ్ళేంది చదువుకోవాలంటే పైసలు పెట్టి చదువుకోవాలంటారు. మరి నాకు చదువు కొనుడే వస్తుంది, నాతోని చదువు కొనుడు ఏడ అవుతుంది? అర్థమైనా? చదువుకుంటే చదువుకొనే అవసరం పడదు. మీరు ఇప్పుడు 10th క్లాస్లో మంచి జీపీఏ తెచ్చుకుంటే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే చదువుకుంటారు. లేకపోతే ప్రైవేట్ జూనియర్ కాలేజీలోకి వెళ్తే చదువు కొనాల్సి వస్తుంది. చదువుకుంటానికి చదువుకోవడానికి చాలా తేడా ఉంటుంది. అవ్వ బీడీలు చేస్తుంది, అయ్య కూలీ చేస్తాడు, అక్క మందిలో పనిచేస్తుంది, అన్న ఆటో దొరుకుతాడు. మరి నాతోని చదువు కొనుడు ఏడ అవుతుంది?
పుస్తకాలు సార్లు కొనిచ్చింది. పరీక్ష ఫీజు పంతులమ్మ గారు కట్టిండ్రు. కడుపు నిండా పువ్వ బడిలో పెట్టిండ్రు. మరి నాతోని చదువు కొనుడు యాడ అవుతుంది? నిజమేనా? ఇవన్నీ పెడతారా? మధ్యాహ్నం భోజనం పెడతారా? మనకి విటమిన్స్ పెడతారు కదా. చదువు రాని చదువుకోక మా అక్క చెప్తుంది, చదువుకోక చదువు రాకపోతే ఎంత కష్టమవుతుందో. చదువు రావాలంటే ఆకలి మెదడులో ఉండాలి. చదువు రావాలంటే ఆకలి మెదడులో ఉండాలి. చదువుకోవాలంటే అది దమాకులకి ఎక్కాలి. కడుపులో ఆకలికి అన్నం పెడితే కరిగిపోతుంది, అరిగిపోతుంది. మరి మెదడులో ఆకలికి జ్ఞానం పెడితే వెలిగిపోతుంది, పెరిగిపోతుంది. చదువుకున్న కొద్ది పెరుగుతుంది కదా. ఎవరికైనా చెప్తూ ఉంటే కూడా పెరిగిపోతుంది, మనకు గుర్తుండిపోతుంది. అదే మన ప్లేట్లో కొద్దిగా రైస్ ఉందనుకో, ఇద్దరు షేర్ చేసుకుంటే పెరుగుతుందో తరుగుతుందో? తగ్గిపోతుంది. అక్క చెప్తుంది, మన బతుకులు మారాలంటే చదువుకుని తీరాలంతే అని. సార్లు మేడంలు చెప్పేది దమాక్ల పెట్టాలి. దోస్తులు బలాదూర్లు చేసేస్తే చదువుకోనికి పైసలు పెట్టాలి. కూలీ నాలి చేసుకునికి సిద్ధపడాలి, కింద మీద పడాలి. పెయి దాసుకోక ఏ పనికైనా ముందు పడాలి, గోసపడాలి. అందుకే ఊరందరి బతుకులు మారాలంటే దమా పెట్టి చదువుకుని తీరాలంతే. చదువుకోకపోతే రేపొద్దున ఎక్కడో ఏ ఆటో నడుపుకుంటుంది, ఏ అర్ధరాత్రిలో ఏ పోలీసులో బట్టి ఏదో కారణంగా అరెస్ట్ చేసో ఏదో జరిగి రోడ్డు పక్కన ఏడుస్తూ కూర్చున్నప్పుడు ఆ రోజు 3 జనవరి 2025 మళ్ళీ వస్తుందా? ఎవరి జీవితంలోనన్నా 3 జనవరి 2025 వస్తుందా? ఈయన లైఫ్లో కానీ, నా లైఫ్లో కానీ, మీ లైఫ్లో కానీ మళ్ళీ తిరిగి రాదు. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, అత్యుమైనది టైం. ఈ టైంలో చదువుకోవాలి. ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలకి మిగిలింది 77 డేస్. 77 డేస్ని చాలా జాగ్రత్తగా వాడుకొని, చాలా జాగ్రత్తగా టైం మేనేజ్మెంట్ చేసుకొని చదువుకోవాలి. రైట్. ఇన్ని పనులు వచ్చినప్పుడు చదువులో ఎందుకు వెనుకబడిపోతున్నాం మనం? చదువు ఎందుకు రావట్లేదు? మన బ్రెయిన్లో ఒకటి ఫిక్స్ అయ్యింది. దానికి ఒక చిన్న దృష్టాంతం చెప్తాను. కథ కాదు, ఇది నిజంగా జరిగేది. రాజస్థాన్ తెలుసా? ఒక స్టేట్. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి భారతదేశంలో? ఎన్ని మొత్తం స్టేట్స్, ఎన్ని రాష్ట్రాలు? 28. గుడ్. 28 స్టేట్స్. 29 నుండి జేఎన్కే యూనియన్ టెరిటరీ కాబట్టి 28 స్టేట్స్ ఉన్నాయి. రాజస్థాన్ స్టేట్లో ఇప్పుడు మీకు మీ ఊర్లో, మీ ఇంట్లో ఎట్లనైతే గేదెలు, బర్రెలు వీటిని కట్టేస్తారా? కట్టేసి వచ్చా మీరు? రాగానే కట్టేస్తారు కదా. అట్లా అక్కడ వాళ్ళకి మన దగ్గర ఎట్లయితే గేదెలు, బర్రెలు ఉంటాయో వాళ్ళకి అక్కడ ఒంటెలు ఉన్నాయి. ఒంటెలని వాళ్ళు ఎట్లా కట్టేస్తారు తెలుసా? ఒంటె రాగానే అక్కడ వచ్చి ఆ కర్ర దగ్గర కర్రకే కట్టేస్తారు కదా. గేదెలని, బర్రెలు, ఎడ్లు అన్ని కూడా కర్రకే కట్టేస్తారు కదా. అది చిన్న కట్టె ఉంటుంది, దాన్ని కట్టేస్తారు కదా. రాజస్థాన్లో కూడా ఒంటెల్ని అలాగే కట్టేస్తారు. చిన్నగా ఉన్న ఒంటెల్ని ఒంటె వచ్చి అక్కడ నిలబెడతారు. ముందు దానికి అలవాటు చేస్తారు. ఒంటెని తీసుకొచ్చేసి అక్కడ నిలబెట్టి దాన్ని కట్టేస్తారు. ఎట్లా కట్టేస్తారు? దేంతో కట్టేస్తారు? మీరు బర్రెల్ని దేంతో కట్టేస్తారు? తాళ్ళతో కట్టేస్తారు. రాజస్థాన్లో ఒంటెలను వాళ్ళు వర్చువల్ అంటే తాడుతో కూడా కట్టరు. మరి ఎలా కట్టేస్తారు? తాడుతో కూడా కట్టారు దాన్ని. వైర్లతో, తాడుతో, దేనితో కట్టారు. చిన్నప్పటి నుంచి ఒంటెలు రాగానే వాటికి ఎట్లా అలవాటు చేస్తారంటే కట్టినట్టుగా యాక్షన్ చేసి ఇట్లా పెట్టేస్తారు. రోజు రోజుకి ఆ ఒంటె పెద్దదైనాక కూడా బయట నుంచి వచ్చేసేసి అక్కడ కూర్చుండిపోగానే వాడొచ్చి కట్టినట్టు చేస్తాడు. ఆ ఒంటెను ఎంత కొట్టినా లేవది పోదు. మళ్ళీ వచ్చి మళ్ళీ కట్టిప్పినట్టు చేయగానే మళ్ళీ వెళ్ళిపోతుంది.
అక్కడ కట్టేసి ఉన్నది అని చెప్పి మైండ్లోకి ఇట్లా ఫిక్స్ అయిపోయింది. ఇటువంటిదే మళ్ళీ మన భారతదేశంలో కిందికి వస్తే ఒక స్టేట్ ఉంటుంది, రాష్ట్రం, ఏనుగులు ఎక్కువ ఉంటాయి. ఏ స్టేట్ చెప్పండి? మన దేశంలో ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ. కేరళలో ఏనుగులు చాలా ఎక్కువ ఉంటాయి. మామూలుగా మన ఇంట్లోనే ఎట్లయితే గొడ్డు కోసం ఎడ్లు ఆవులు తీసుకొచ్చి కట్టేసి మీకు ఎట్లా అలవాటు, వాళ్ళ పిల్లలు కూడా అదే అలవాటు. ఏనుగును ఒక చిన్న తాడు, మనం ఇప్పుడు బర్రెలు కట్టే దానికన్నా చిన్న తాడుతో ఏనుగు కట్టేస్తారు. నిజంగా ఆ ఏనుగు తలుచుకుంటే ఆ కాళ్ళు జరిపితే ఆ తాడు ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఏనుగును అంత చిన్న తాడుతో కడతారు. ఎప్పటి నుంచి కట్టడం మొదలెడతారు? చిన్నగా ఉన్నప్పటి నుంచి కట్టడం మొదలెడతారు. ఆ ఏనుగు తాడు కట్టేసి ఉంటుంది. ఏనుగు అట్లా 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 పెద్దలైనాక కూడా ఏనుగు అంత చిన్న తాడు తీసేంత వరకు ఏనుగు అక్కడ నుంచి కదలదు. ఆ ఏనుగును వేరే వారికి అమ్మినా కూడా అది పోదు. అది తెంచుకోవాలంటే 2 సెకండ్లు పడుతుంది. సరే, ఒక 2 నిజమైన దృష్టాంతాలు విన్నాం మనం, కథలు కాపీ నిజంగా జరిగే. మరి ఎందుకు ఒంటె కదలట్లేదు? ఎందుకు ఏనుగు కాలిలా కదిపితే తాడు తెగిపోతుంది, ఎందుకు పోవట్లేదు? దానికి ఈ దృష్టాంతాలు అంటే ఈ నిజంగా జరుగుతున్న వాటికి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న చదువుకు సంబంధం ఏంటి? మనకు అన్వయించుకుంది ఏంటి? మనకు ఒకటి ఉంటుంది ఇంట్లో, కొద్దిగా మనకు మార్కులు రాలేదు, సరిగ్గా స్కూల్కి పోలేదు, ఈడంతే ఇంక రాదు, చదువు రాదు, ఈడు ఓడు, ఆడంతే గాలి తిరుగుతున్నాడు, వేస్ట్, ఎందుకు ఇక పెళ్లి చేసేద్దాం, చదువు రాదు, పాట రాదు అంటారా అన్నారా? అంటుంటారు. ఇంకా అంటుంటారా అనరా? నేను ముందే చెప్పిన కండిషన్ మనం మాట్లాడుకోవాలి. నేను అడిగిన దాన్ని మీరు చెప్పాలి. అంటుంటారా అనరా? అంటుంటారు కదా. ఏమని? ఇంకా నీకు రాదురా, వేస్ట్, నువ్వు స్కూల్ బోర్డు ఉంటాడుగా, నేను సార్గా చెప్పేస్తాను, నువ్వు రేపటి స్కూల్ పని అంటారా? అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? స్కూల్ మానేయాలనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? బంద్ చేస్తే పిలవద్దు అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు ఆ ఒంటెను ఏనుగును కూడా వాటికి మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది. ఏమని? నేను కట్టేసున్నా, కదలేను అని. ఆ ఒంటెనైతే మరీ గొడవ ఇమాజినేషన్. మీకు కూడా నాకు చదువు రాదు, మా ఇంట్లో అన్నారు, మా మామ అన్నాడు, మా దోస్తులు అన్నారు, నాకు చదివే రాదు, ఎట్టి పరిస్థితుల్లో ఫిక్స్ అవ్వద్దు. వాళ్ళు ఒకవేళ మీకు చదువు రాదు అన్నారు అనుకో, మనం ఎట్లా ఫిక్స్ అవ్వాలా? సినిమాలు చూస్తారా? అందరూ చూస్తారా? చూడరా? చూస్తారు. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది, అందులో హీరోయిన్ని నీతోనేం కాదు అనగానే ఏమనుకుంటుంది? నాతో అవుతుంది 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 అని 10 సార్లు అనుకుంటుంది. ఇంతకుముందు సార్ చెప్పినప్పుడు ఒక మాట చెప్పారు, ఒక ఫైటర్ గురించి. ఆ ఫైటర్ ఎటు చూస్తాడు నేనే ఛాంపియన్, నేనే ఛాంపియన్, నేనే ఛాంపియన్ అని రాసుకుంటాడు. నాకెందుకు రాదు చదువు, నాకెందుకు రాదు చదువు, నేను ఎందుకు చదువుతలేను, నేను ఈసారి GPA 10 ఎందుకు తెచ్చుకోలేను అని అనిపించాలి కదా మనకు. వాళ్ళు అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బాగా కోపం వస్తుంది మీ మీద. మీకు వాళ్ళు ఎందుకు అంటారు అని అక్షరం ఆలోచించారు ఎప్పుడన్నా? వాళ్ళు ఎందుకు ఆ మాట అంటున్నారు అని ఆలోచించారా? వాళ్ళు అనడానికి కారకులు ఎవరైనా ఆలోచించారా? వాళ్ళు అనడానికి కారకులము మనమే, వాళ్ళు అంటుంది మనల్నే, ఆ సమస్య పోతుంది మనమే. మరి ఎట్లా? అసలు దానికి ఏం జరుగుతుంది అనేది ఇంకొక చిన్న ఇప్పుడు కథ చెప్తున్నా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వినండి. ఇది విన్నాక నిజంగా మీకు ప్రతిసారి ఈ కథ గుర్తు రావాలి. ఈసారి మ్యాక్సిమం GPA 10 రావాలి, అందరికి మంచి మార్కులు రావాలి, వస్తాయి, నాకు నమ్మకం. ఈ కథ వినండి. మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక రాజు ఉంటాడు, ఒకనొకప్పుడు ఒక రాజు ఉంటాడు.
ఆ రాజు మహేష్ బాబు లాగా, ప్రభాస్ లాగా ఉంటాడు. చాలా హ్యాండ్సమ్, స్మార్ట్, హైట్. అయితే అతనికి ఒక కోరిక కలుగుతుంది, ఎప్పటికీ అలాగే ఉండాలి. సాధ్యమా? సాధ్యం కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాక మన అమ్మ, నాన్న, మన అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అందరూ ఏజ్ వెళ్ళిపోతున్నారు. ఆ రాజుకు మాత్రం ఎప్పటికీ యంగ్ ఉండాలని అనిపిస్తుంది. యంగ్ ఉండాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి ఆ రాజు డిసైడ్ అయిపోతాడు. డిసైడ్ అయిపోయి చాటింపు వేయిస్తాడు. నేను ఎప్పటికీ యవ్వనంగా ఉండే ఔషధాన్ని ఎవరు తీసుకొస్తే వాళ్ళకి నేను అర్ధరాజ్యం ఇస్తానని చెప్పి చాటింపు వేసిస్తాడు. చాటింపు వేసిన తర్వాత కొంతమంది వైద్యులు వస్తారు. వాళ్ళకి చెప్తాడు, ఒకవేళ నేను యవ్వనంగా ఉండలేకపోతే, అవ్వకపోతే శిరచ్ఛేదం అని చెప్తాడు, లేకపోతే అర్ధరాజ్యం ఇస్తానని చెప్తాడు. శిరచ్ఛేదం అనగానే కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు, కొంతమంది ఉంటారు. ఉండి వాళ్ళు కూడా ఆలోచించుకొని చివరికి ఒక వైద్యుడు మాత్రమే ఉండి ఆ రాజుకు మెడిసిన్ తయారు చేసిస్తానని ప్రామిస్ చేస్తాడు. కానీ కండిషన్స్ అప్లై ఉంటుందా? మనం కొన్న ప్రతి వస్తువు మీద కండిషన్స్ ఉంటాయని రాసుంటుందా? మీకు విషయం తెలుసా? ఒక వస్తువు కొన్నప్పుడు దాని మీద ప్రింటెడ్ చాలా మ్యాటర్ ఉంటుంది. ఎప్పుడైనా చదువుతారా? చదవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా వస్తువు మనం కొనగానే దాని మీద ఉన్న ప్రింటెడ్ మ్యాటర్లో ఫస్ట్ ఒకటి చదవాలి. ఏం చదవాలి చెప్పండి? సూపర్, ఎక్స్పైరీ డేట్ చదవాలి. ఆ తర్వాత ఇంకా చాలా ఉంటాయి కానీ మనం పట్టించుకోము. నిజంగా చెప్పాలంటే ఒక్కోసారి మనం ఒక వస్తువు తిన్న తర్వాత మనకు వామిటింగ్స్ అవడమో, ఏదో రావడమో, దద్దులు రావడమో జరుగుతుంది. ఎందుకంటే ప్రతి వస్తువులో ప్రిజర్వేటివ్స్, అడిటివ్స్ యాడ్ చేసి ఉంటాయి. ప్రిజర్వేటివ్స్, అడిటివ్స్ ఒక్కోసారి మనకు పడవు, కానీ అంతా మనం చదవం. సరే, ఓకే, అతను వద్దాం. సో రాజు కండిషన్స్ చెప్తాడు వైద్యుడు. రాజా, ఈ మెడిసిన్ ఎక్కడో హిమాలయాల్లో కోతి చెమటతో తయారు చేయబడ్డ మెడిసిన్ కాబట్టి చాలా 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 ప్రెషియస్, ప్రశస్తమైనది, చాలా తక్కువగా ఉంటుంది. మీరు తాగితే మాత్రం ఖచ్చితంగా యవ్వనవంతులయ్యే ఉంటారు అని చెప్తారు. సరే, మరి ఎప్పుడు తాగాలి? దీనికి కూడా ఒక నియమం ఉంది. వినండి, దీనికి ఒక నియమం ఉంది. ఖచ్చితంగా ఈ మెడిసిన్ మీరు ఓన్లీ పౌర్ణమి నాడు మాత్రమే తాగాలి అని చెప్తారు. సరే, ఓకే, డన్, నేను పౌర్ణమికే తాగుతాను అని చెప్పేసి పౌర్ణమి కోసం వెయిట్ చేస్తాడు. చివరి నిమిషంలో ఆ వైద్యుడు మళ్ళీ చెప్తాడు ఆ డాక్టర్ రాజుకి, రాజా, ఇది మీరు తాగే కంటే ముందు స్నానం చేసేసి ఫ్రెష్ ఈ మెడిసిన్ తాగాలి. తాగే కంటే ముందు మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోతి గుర్తు రావద్దు అని చెప్తాడు. రెడీ? రాజు పౌర్ణమి కోసం వెయిట్ చేస్తాడు. పౌర్ణమి వస్తుంది, తాగుదాం అనుకుంటాడు. వైద్యుడు ఇంకొక మాట చెప్తాడు, ఒకవేళ మీరు తాగేటప్పుడు మీకు కోతి గుర్తొచ్చి కూడా తాగితే మాత్రం ఈ క్షణమే మీరు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతారు, ముసలిలోకి వెళ్ళిపోతారు. చూద్దాంలే అనుకుంటారు. అనుకోగానే పౌర్ణమి వస్తుంది, రాజు రెడీ అవుతాడు, టేబుల్ పైన బాటిల్ పెడతాడు, పాత్ర పెట్టుకుంటాడు. అందులో మెడిసిన్ ఎలా తాగుతాడు? వాటర్లో కలుపుకొని తాగుతారు కదా, సిరప్స్ అని కలుపుకొని తాగడానికి రెడీగా పెట్టుకుంటాడు. పెట్టుకొని రాజు బాటిల్ మూత తీద్దామని బాటిల్ తీసిలా పెట్టుకోగానే కోతి గుర్తు వస్తుంది. కోతి గుర్తు రావద్దు కదా, కండిషన్ ఏంటి? కోతి గుర్తు రావద్దు. అయిపోయింది. మళ్ళీ వెయిట్ చేస్తాడు, మళ్ళీ పౌర్ణమి వస్తుంది, మళ్ళీ కోతి గుర్తు వస్తుంది, మళ్ళీ ముట్టేసరికి కోతి గుర్తు వస్తుంది, మళ్ళీ పౌర్ణమి వస్తుంది. ఒకవేళ ఆ రోజు ఆ రాజు ఆ ఔషధం కానీ తాగి ఉంటే ఇవాళ కూడా రాజు ఉంటుండే కదా, అంటే వాడు తాగలేదు. ఏం జరిగింది అసలు? రాజు కోతి ఎందుకు గుర్తొస్తుంది చెప్పండి? రాజు మెడిసిన్ తాగుదామని మెడిసిన్ బాటిల్ చేతిలో తీసుకొని పెట్టగానే రాజు కోతి ఎందుకు గుర్తొస్తుంది? కోతి రక్తంతో, కోతి చెమటతో తయారు చేసిన కోతి గుర్తొస్తుందా? టెక్నికల్లీ గుడ్, బట్ మనకు అన్వయించుకుంటే అది కాదు. చెప్తా, ఇంకొక ఛాన్స్. కోతి ఎందుకు గుర్తొస్తుంది? ఎందుకు గుర్తొస్తుందంటే మనం ఇప్పుడు అక్కడ మనలో ఉన్నారు. ఇప్పుడే అనుకున్నాం ఏమని, అందరూ నాతోనే మాట్లాడాలా, మీరు మాట్లాడుకోవద్దు అని. ఇప్పుడు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అంటే ఏంటి? మనం ఏది చేయొద్దంటే అది చేస్తాం.
ఏది చెయ్యొద్దు అంటే అది చేస్తాం. రాజుకి ఏం చెప్పిండు? రాజా మీ కోతి గుర్తుకు రావద్దు అన్నాడు. కోతి గుర్తు. ఇప్పుడు మీకు అరే బయట పోకూర్రి, బయట ఎటు తిరగకూర్రి, అలా మీ కొరకే పెద్దమైన గారు అరేంజ్ చేసిరు, మోటివేషనల్ క్లాస్ ఉంది అన్నారు అనుకో, లోపలికి వస్తారా? రాకపోతే కదా. అట్లా ఈ కోతి కథ ఎందుకు చెప్పినాడు నేను? మనకు ఏది వద్దంటే అది చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మనం మన చదువు దగ్గరికి వద్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. బ్యాగ్ తీసుకెళ్ళి పెట్టిన తర్వాత ఎంతమంది మళ్ళీ బుక్స్ తీసి చదువుతారు? నిజాయితీగా. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా స్కూల్స్ కన్నా ఎక్కువ మంది చేయొత్తారు. చాలా స్కూల్స్ కన్నా ఎక్కువ మంది చేయొత్తారు. గుడ్, సూపర్. ఓకే, కమ్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా మిగతా మామూలుగా నేను మిగతా అందరితో కలిపి చెప్తాను. మనం ఇంటికి వెళ్ళి బ్యాగ్ అక్కడ పెట్టి ఇవాళ మా స్కూల్కు మోటివేషన్ క్లాస్ చెప్పడానికి సార్ వచ్చిండు, పాటలు పాడిండు, ఇంకోసారి వచ్చిండు, కథలు చెప్పిండు, ఇవాళ నుంచి ఖచ్చితంగా చదవాల్సిందే, ఇంకెట్టి పరిస్థితులు వదిలేదు లేదు, నాకు GPA 10 రావాల్సిందే, మంచి GPA రావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంటికి వెళ్ళగానే ఇవ్వాలనే మీరు వెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేసేసి బుక్ ఓపెన్ చేస్తుంటారు. ఏమైతే బయట తల్లి పిలుస్తుంటారు, అరే సీను, అరే ఫ్రెండ్. ఆ తీసిన బుక్ అట్లే ఉంచేసి బయట పడేట్టు, అరే ఆడ క్రికెట్ ఆడుతుర్రా, ఏం కాదు, అరే ఇవాళ నుంచి నేను ఆ మోటివేషన్ క్లాస్ సార్లు చెప్పిర్రా, నాకు చదువుకుంటా లేదు, వద్దు నేను రాను, అరే రేపు నుంచి చదువుకోవచ్చు కదా, నడు అరే, ఎందుకంటే వీనికి ఆడడానికి మనిషి కావాలి, తీసుకెళ్ళిపోతాం. ఇప్పుడు చెప్పండి, కోతి ఎక్కడ ఉంది? రాజు కథ అనేది కల్పితం అనుకుంటే కోతి ఎక్కడో లేదు. ప్రతి ఒక్కరి మైండ్లో కోతి, అది ఏ వయసులో అయినా కోతి ఉంటుంది. ఆ కోతి బయటకు వస్తుంది. ఆ కోతి బయటకు వచ్చి మనని ఏ పని చెయ్యండి, మీరు ఆ కోతిని బయటికి రానియకుండా ఆపగలిగి, ఆ కోతిని బయటకు రానియకుండా చేయగలిగి, ఇప్పుడు ఈ 77 రోజులు బాగా యూటిలైజ్ చేసుకొని పనిచేయాలి. కోతి అంటే ఏదో రూపంలో బయటకు వస్తుంది. మనకే ఆకలి వేయచ్చు, మనకే నిద్ర రావచ్చు, ఇంకో ఫ్రెండే వచ్చి డిస్టర్బ్ చేయొచ్చు కోతిలాగా. ఇంకొక చిన్న కథ చెప్పి ముగిస్తారు. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది మనకు అన్వయించుకుంటే మనకే పడుతుంది. మీరు ఇప్పటి వరకు పరీక్షలు రాస్తున్నప్పుడు ఆ పరీక్ష క్వశ్చన్ పేపర్ చదువుతూ ఎట్లా ఫీల్ అయ్యారు, ఏం ఫీల్ అయ్యారు అనే దానికి సంబంధించి ఒక చిన్న కథ. ఒక దొంగ ఉంటాడు, అందరు శ్రద్ధగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు కూడా మళ్ళీ బయట వరకు చెప్పచ్చు. ఒక దొంగ ఉంటాడు, చెప్పేసి క్వశ్చన్ కూడా అడగచ్చు. ఒక దొంగ ఉంటాడు, ఆ దొంగ ఎంత నిష్ణాతుడు అంటే, ఎంత ఎఫిషియెంట్ అంటే, వాడి దగ్గర ఉన్న చిన్న వైర్ ఉంటుంది. ఆ వైర్తో వాడు ఎటువంటి తాళమైనా కూడా తాళం కప్ప లోపల తిప్పేసేసి ఆ సౌండ్ విని, ఇక్కడ జాగ్రత్త వినండి, ఆ వైర్ పెట్టి తాళం లోపల తిప్పి ఆ సౌండ్ విని ఓపెన్ అయిందా లేదా చెప్పగలుగుతాడు. సౌండ్ విని ఓపెన్ అయిందా లేదా చెప్పగలిగేటంత నాలెడ్జ్ వాడు, అంత ఎఫిషియెంట్. వాడు ఎన్నో దొంగతనాలు చేస్తాడు, ఎవ్వరికి దొరకడు. చివరికి వాడిని పట్టుకోవాలంటే ఏం చేయాలని ఒక ప్లాన్ వేసి 50 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తాము, 50 లక్షలు ప్రైజ్ మనీ, ఆ తాళాన్ని మాత్రం వాళ్ళే ఓపెన్ చేసుకోవాలని ఒక ప్రకటన ఇస్తారు. అప్పుడు ఆ దొంగకు ఆశ కలుగుతుంది. ఆశ కలిగి ఆ తిజోరీని నేనే ఓపెన్ చేస్తా, నా అంతటోడు ఎవడు లేడు అని గట్టిగా నమ్మి ఆ తీయడానికి వెళ్తాడు. ఆ నిర్వాహకులు ఏం చేస్తారు, ఆ తిజోరీ నిండా డబ్బులు పెట్టేసి, అంటే మెటాలిక్ నీళ్ళు కలిసిపోతాయి కదా, ఆ తిజోరీని ఎక్కడ పెడతారు, 9-8 ఫీట్ల లోపల స్విమ్మింగ్ పూల్లో పెట్టి ఒక గ్రిల్ మధ్యలో పెట్టేసేసేసి దాన్ని ఓపెన్ చేస్తే ఆ దొంగకి 50 లక్షలు ఇస్తామంటారు. వాడు ఎన్నో దొంగతనాలు చేస్తుంటారు. 50 లక్షలు ఒకటేసారి వచ్చేస్తాయి కదా, సెటిల్ అయిపోవచ్చు లైఫ్లో అని చెప్పేసి ఆ కాంపిటీషన్ కొట్టుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దాదాపు 9 ఫీట్లు
వాటర్లో, స్విమ్మింగ్ పూల్లో. స్విమ్మింగ్ ఎంతమందికి వచ్చు? చాలా మంది చేయలేరు కదా. స్విమ్మింగ్ చేసేటప్పుడు ఏం ఆపాలి? దమ్ ఆపాలి. వాడు దమ్మాపి గజ ఈతగాళ్ళగా లోపలికి వెళ్ళి ఆ వైర్తోని తాళం ఓపెన్ చేస్తూ సౌండ్ వినుకుంటూ ఓపెన్ చేయడం ట్రై చేస్తాడు. ఓపెన్ కాదు. వానికి 2 ఆప్షన్ చెప్తారు. ఒకటి, ఒకవేళ అది ఓపెన్ అయిపోతే నువ్వు గెలిచినట్టు మాకు ఇక్కడ ఇండికేషన్ వస్తుంది. ఒకవేళ నువ్వు ఓపెన్ చేయలేకపోతే నీ పక్కనే ఒక బటన్ ఉంది, అది నొక్కేసే ఎమర్జెన్సీ బటన్, నిన్ను బయటికి లాగేసేస్తాం, లేదా నువ్వు బయటకు వచ్చేసేయచ్చు అని చెప్తాను. అసలు ఈ ఎమర్జెన్సీ బటన్ అవసరం నాకు పడకపోతే అంటాడు. లోపలికి వెళ్ళిపోతాడు. వాళ్ళ దగ్గర ఉన్న చిన్న వైర్, వాడు సెంటిమెంటల్ వైర్ తిప్పుతూ ఉంటాడు, తిప్పుతూ ఉంటాడు. వాడికి సౌండ్ వినబడదు. ఏం చెప్పాను నేను? వాడు ట్రై చేస్తుంటాడు. ఎంతసేపు ట్రై చేస్తాడు? లాక్ ఓపెన్ కాదు. అన్ని లాక్లు ఓపెన్ అవుతాయా? అంత ఈజా? ఒక్కోసారి లైఫ్లో వీ కెన్ ఫెయిల్. ఎంతో ట్రై అవ్వదు. ఇంకా లాభం లేదని చెప్పి ట్రై చేసేసి దమ్మ ఆడదు కదా. ఎంత ఆడుతుంది ఎవరికైనా? మ్యాక్సిమం గజ ఈతగాడైతే ఎన్ని నిమిషాలు ఆడుతుంది ఉదము? 6 to 8 minutes ఆపగలిగే వాళ్ళు కూడా ఉన్నారు. వాడు ఎమర్జెన్సీ బటన్ నొక్కేస్తే పైకి లాగేసేస్తుంటారు. అప్పుడు వాడు ఆ గ్రిల్ మీద కాలు పెట్టి ఆ తిజోరికి తగులుతూ పైకి వెళ్ళగానే డోర్, ఆ తిజోరికి కాలు తగులుతూ పైకి వెళ్ళగానే డోర్ ఓపెన్ అయిపోతుంది. వాడికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. బుర్ర తిరుగుతుంటుంది. చేతుల 50 లక్షలు పోగొట్టేస్తున్నాడు. ఎందుకంటే అప్పటి వాడు ఎమర్జెన్సీ బటన్ నొక్కేసింది. ఓకే, ఇది కథ. ఏం జరిగిందో నేను మనకు అన్వయించి చెప్తాను, తర్వాత దొంగ సంగతి చెప్తాను. పరీక్ష ప్రశ్నపత్రం ఇచ్చినప్పుడు ఒక ఈజీ క్వశ్చన్ ఇస్తే, మనకు చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనము ఇది కాదు ఆన్సరు అని ఎన్నోసార్లు ఆ ఆన్సర్ రాయకుండా బయటకు వచ్చేస్తుంటామా? చేస్తుంటాం. జరుగుతుంటుందా? మనకు సింపుల్ క్వశ్చన్ ఇస్తారు మేడం, కావాలని టెస్ట్ చేయడానికి, మేడం కానీ సార్ గారు చాలా సింపుల్ క్వశ్చన్, ఇంత ఈజీ ఉండదు అని బయటకు వచ్చేస్తారు. వాడు కూడా ట్రై చేసి పైకి వచ్చాడు. ఇంతకి నిర్వాహకులు చేసిన విషయం ఏంటంటే తాళం వేయలేదు. వాళ్ళు ఆ తిజోరికి తాళం వేయకుండా గట్టిగా డోర్ పెట్టేసి అక్కడ పెట్టారు. వాళ్ళకు తెలుసు వాడు ఎక్కడ ట్రాప్ అవుతాడు. సో మనం కూడా సింపుల్ విషయాన్ని సింపుల్గా ఆలోచించాలి, హార్డ్ విషయాన్ని హార్డ్గా ఆలోచించాలి. అంటే మనం చదివేటప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ అది ఖచ్చితంగా సింపుల్గా చదువుకునే సింపుల్గా ఉండాలి, కాన్సన్ట్రేట్గా చదువుకునే కాన్సన్ట్రేట్గా ఉండాలి. ఇప్పుడు అసలు విషయానికి వస్తారు. 10th క్లాస్ వాళ్ళకి ఇంకా 77 days టైం ఉంది. ఎవరో తయారు చేసిన టైం టేబుల్ కానీ, ఎవరో ఇచ్చే టైం టేబుల్ కానీ అక్కర్లేదు. ఫస్ట్ మీ అంతలో మీరు టైం టేబుల్ తయారు చేసుకోవాలి. ఎందుకు మీ అంతలో మీరు టైం టేబుల్ తయారు చేసుకోవాలి చెప్పండి? ఎందుకంటే మీకు ఒక సబ్జెక్ట్ ఫేవరెట్ ఉంటుంది, నాకు ఒక సబ్జెక్ట్ ఫేవరెట్ ఉంటుంది, ఇద్దరికి ఒక సబ్జెక్ట్ ఫేవరెట్ ఉంటుంది. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఏ క్లాస్ నువ్వు? నీ పేరేంటి? ఏ సబ్జెక్ట్ ఇష్టం నీకు? ఏం చేయాలి ఆయన? నేను చెప్తాను. టైం టేబుల్ అని మీకు అలవాటు ఉందా? ఒక పేపర్ మీద మీరు డైలీ ఏం చేయాలో రాసుకొని ఇంట్లో అతికించుకునేది అలవాటు ఉందా? లేకపోతే ఆ అలవాటు మొదలెట్టండి. రాగానే పెద్ద మేడం ఒక మాట చెప్పారు, మీరు పెన్ను పేపర్ తీసుకొని రావాల్సింది అని. ఇలా మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ టైం నుంచి నోట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అట్లాగే మీ టైం టేబుల్ టైటిల్ పెట్టుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎట్టి పరిస్థితుల్లో 9 above రావాలి అని అనుకున్నారు, 10 రావాలనుకున్నారు అనుకోండి. అది గట్టిగా అనుకోవాలి. ఎట్లా అనుకోవాలి? టైం టేబుల్కి ఒక టైటిల్ పెట్టుకోవాలి. ఏమేమి టైటిల్ పెట్టుకోవాలి? మనకు క్యాచీగా ఉండాలి, ఇంట్రెస్టింగ్గా ఉండాలి. పెట్టుకోండి. తగ్గేది లే అని పెట్టండి. ఎస్, తగ్గేది లే, 10 కొట్టాల్సిందే. నా టైం టేబుల్ టైటిల్ తగ్గేది లే. ఎస్. నెక్స్ట్, మనకి ఈజీ సబ్జెక్ట్ ఏమని పిలుస్తాం మామూలుగా? ఫ్రెండ్, మన క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు ఒకడు, వినోద్. సబ్జెక్ట్ పేరు పక్కన వినోద్ అని రాసుకోండి, పక్కన సంధ్య అని రాసుకోండి.
అంటే మనం టైం టేబుల్ తయారు చేసుకుని ఇంత ఇన్నోవేటివ్గా మనకి ఇంట్రెస్టింగ్గా ఉందనుకో, మనం దాన్ని చూడగలుగుతాం, 10 సార్లు చదవగలుగుతాం. మామూలుగానే టైం టేబుల్ అని రాసినాం అనుకో చూడలేము. ఓకే, ఇది ఒకటి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు 5 పంచసూత్రాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి, ఇది ఫైనల్. ఫస్ట్ మీరు ఎలా చదవాలి? ఫస్ట్ మీరు తక్కువ చదవాలి. స్టూడెంట్స్, ఏ సబ్జెక్ట్ చదవాలనుకున్నా కూడా అది మీకు ఇష్టమైన సబ్జెక్ట్. ఈయన ఇంగ్లీష్ మొదలెట్టి చదువుకుంటాడు అనుకో, నీకే సబ్జెక్ట్ ఇష్టం, నీకు కూడా ఇంగ్లీష్ మీడియం ఎవరో గ్రేట్. ఓకే, నీకే సబ్జెక్ట్ ఇష్టం. ఏంటి అందరు ఇంగ్లీష్ చెప్తున్నారు, మరి ఒకరు చూసి ఒకరు చెప్తున్నారా? సరే, ఓకే. ఇష్టమైన సబ్జెక్టుని ఫస్ట్ చదవండి, తక్కువ చదవమంటే ఆయన ఎవరో మోటివేటింగ్ స్వామి సార్ వచ్చి చెప్పిండు తక్కువ చదవమన్నాడు, ఒకటే పారాగ్రాఫ్ చదివినా, ఒకటే క్వశ్చన్ ఆన్సర్ చదివినా అది కాదు తక్కువ చదవడం అంటే స్టడీ క్వాలిటేటివ్లీ. తక్కువ చదివింది మొత్తం మీకు రావాలి, మళ్ళీ ఎగ్జామ్ కంటే ముందు రోజు వరకు మళ్ళీ దాన్ని తీసి చదివే అవసరం పడకుండా చదవాలి. రెండోది, పొద్దున చదవండి. ఎందుకు పొద్దున చదవమంటున్నాను? సైలెంట్గా ఉంటుంది, మన పరిసరాలు సైలెంట్గా ఉంటుంది, మన బ్రెయిన్ సైలెంట్గా ఉంటుంది, ఏది చెప్తే అది వింటుంది. పొద్దున పూట కోతులు రావు, పొద్దున పూట వస్తాయి మీ ఊళ్ళో? పొద్దున పూట రావు, ఎర్లీ మార్నింగ్ 4-5 గంటలకు వస్తాయా? ఆ టైంలో కోతులు రావు. ఇక్కడైతే ఖచ్చితంగా కోతులు రావు. నెక్స్ట్, చదివింది ప్రతిదీ ఆ క్షణమే రివిజన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ A+B² గుర్తుండాలి, A² + B² + 2AB గుర్తుండాలి. క్వాలిటేటివ్గా ఇవాళ జియోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే చదవాలి అనుకున్నాం, అవే చదువుకోవాలి. నెక్స్ట్, చదివిన ప్రతిదీ రిప్రజెంట్ చేయగలగాలి. అంటే మీది మీరు ఆ క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇది అని మీది మీరు క్వశ్చనింగ్ చేసుకోగలగాలి. ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్ చదివేటప్పుడు బ్రేక్ తీసుకోవాలి. అది శాస్త్రీయంగా ప్రూవ్ చేయబడ్డది. 45 నిమిషాల కంటే ఎక్కువ ఎవరైనా ఏదైనా వినలేరు, చదవలేరు. అది శాస్త్రీయంగా ప్రూవ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ 45 నిమిషాలే పీరియడ్ ఉంటుంది. ఓకే, రైట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్. అప్పేమంటున్నారా? మీ స్కూల్లో ఉన్న మహిళా ఉపాధ్యాయులకు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మళ్ళొక్కసారి, గురువు అంటే అమ్మ నాన్న తర్వాత, నాన్నను నుంచి మొదలెట్టి పరిచయం చేసే అమ్మ తర్వాత, నాన్న తర్వాత గురువు అంటే సెకండ్ సైడ్. కనుక గురువును గౌరవించి గురువు దగ్గరికి వెళ్ళి ఈ 70 రోజులు 77 రోజులు ఒక్కరోజు కూడా వేస్ట్ కాకుండా మీకున్న డౌట్స్ మీరు ఎంత తీర్చుకుంటే మీరంత లాభం. ఇది తాళం వేసి లేదేమో అన్న అనుమానం లేకుండా ట్రై చేసిన వాడు లేదు, ఛాన్స్ తీసుకొని అనమాట. మనకి ఇప్పుడు అర్థం కాదు, సింపుల్. ఒక ఆక్సిజన్ ఎలాగో, వాటర్ ఎలాగో, ఎయిర్ ఎలాగో, వీటి గురించి దాని విలువ మనకి తెలియదు, కానీ దాన్ని మనకి తెలియకుండా అది మనం పోషిస్తుంది. అలాగే మన లోపల ఒక శక్తి ఉంది, ఆ శక్తికి మనం కనెక్ట్ అవ్వాలంటే మైండ్ అడ్డుపడుతుంది. కాబట్టి మైండ్ని జీరో చేయాలి. చేయడం కోసం బాడీ జీరో చేసేసాం. కళ్ళు మూసుకొని కాళ్ళు 2 క్రాస్ చేసేసుకొని శ్వాసని గమనించడం వల్ల ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. ఫస్ట్లో కష్టమే ఉంటుంది, కానీ తర్వాత ఆలోచనలు జీరో అయిపోయి ఒక ప్యూర్ బ్లాంక్ స్టేట్కి వెళ్తాం. అప్పుడు మనకి ఏకాగ్రత విపరీతంగా పెరిగింది. విశ్వమంతా ఒక శక్తి ఉంటుంది, ఆ విశ్వశక్తి మనలో ప్రవేశించడం మొదలైంది. ఎప్పుడైతే అది ప్రవేశించిందో మనలో ఉన్న డిసీజెస్ కానీ ఏదైనా సరే అన్ని రకాల నెగిటివ్ మొత్తం బయటికి పోయి పాజిటివ్తో మనం నిండుతాం అనమాట. ఓకే, ఈ ధ్యానం అనేది చేయండి. ఇది ఎంతసేపు చేస్తారు? మీ వయసుకి ఎంతసేపు చేయొచ్చు? 15 to 20 minutes చేయొచ్చు. డైలీ 20 minutes చేయండి. ఓకేనా?
మీకు చదువుకుంటున్నారు, బాగా అలసిపోయినట్టు అనిపించింది, మధ్యలో రెస్ట్ తీసుకోండి. ఇందాక సార్ చెప్పారు కదా 45 minutes ఒకసారి రెస్ట్ అని అంటున్నారు కదా. పొమడోరో టెక్నిక్ అని ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్నారు. 25 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ 25 నిమిషాలు చదవాలి, 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. అలా 4 సార్లు చదివిన తర్వాత ఒక 15 to 20 minutes రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్ టైంలో మెడిటేషన్ చేసుకోవాలి. మొత్తానికి మీకు అర్థమైన మెడిటేషన్ ఎలా చేయాలో. అయితే చేసేటప్పుడు కండిషన్స్ ఏంటంటే స్పెట్స్ పెట్టుకోకూడదు, ఫోన్ దగ్గరలో ఉంచుకోకూడదు. ఓకే మేడం అని చెప్తున్నారు కదా, ఒక 2 minutes చేయండి. ఓకే, ఎలా చేయాలి? మెడిటేషన్ చేసేటప్పుడు వీళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని అడ్డు పోసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఒక్కటేసారి కళ్ళు తెరవకూడదు. ఓకే, అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే నేను మళ్ళీ కౌంట్ చెప్తాను, 5 4 3 2 1 అని. ఆ కౌంట్ చెప్పినప్పుడు మెల్లగా చేతులు అడ్డం పెట్టుకొని మెల్లగా బయటికి తీస్తూ కళ్ళు మెల్లగా తెలుస్తూ మీ అలా చేతులు చూసుకోవాలి. దాంతో ధ్యానం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ చేసేద్దాము. కాళ్ళు పద్మాసనమే వేసుకునే అవసరం లేదు, నిట్టనీలుగా కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. నీ బాడీ ఎలా రిలాక్స్ ఉంటే కంప్లీట్ రిలాక్స్. నిట్టనీలుగా కూర్చోడానికి ట్రై చేయకండి, రిలాక్స్గా కూర్చోండి. ఓకే ఓకే, స్టార్ట్ చేయండి. కళ్ళు క్లోజ్ యువర్ ఐస్, వేళ్ళలో వేలు పెట్టుకుందాం, కాళ్ళు రెండు క్రాస్ చేద్దాం. మీకే అనిపించింది, వేళ్ళలో వేలు పెట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం. శ్వాసని మాత్రమే గమనిస్తున్నాం. లోపలికి ఎలా వెళుతుంది, బయటకి ఎలా వస్తుంది, ఓన్లీ అబ్జర్వేషన్. శ్వాసని మాత్రమే గమనిస్తున్నాం. శరీరంలో ఎక్కడా ఒత్తిడి లేకుండా తల భాగంలో, మెడ భాగంలో, ఛాతీ భాగంలో, కాళ్ళు మొత్తం అంతా రిలాక్స్ అయిపోతున్నాం. రిలాక్స్, కంప్లీట్గా రిలాక్స్ అయిపోతున్నాం. శ్వాసను మాత్రమే గమనిస్తున్నాం. శ్వాసను మాత్రమే గమనిస్తున్నాం. ఆలోచనలు వస్తుంటే కట్ చేసుకుంటున్నాం, మళ్ళీ శ్వాస మీదకి తీసుకొస్తున్నాం. పూర్తి ఏకాగ్రతని శ్వాసతోనే ఉంచుకుంటాం. సహజమైన శ్వాస, గట్టిగా పీల్చుకోవటం కానీ వదలటం కానీ చేయట్లేదు. కేవలం సహజంగా సరళంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తున్నాం. శ్వాసను మాత్రమే గమనిస్తున్నాం. శరీరంలో ఎక్కడ ఒత్తిడి లేదు. శ్వాసను మాత్రమే గమనిస్తున్నాం. చివరి 1 నిమిషం. శ్వాసను మాత్రమే గమనిస్తున్నాం. చివరి 10 సెకండ్లు. కళ్ళు మూసుకొని ఉంటున్నాం. 2 అరచేతుల్ని కళ్ళ మీద పెట్టుకుంటున్నాం. 4 3 2 1. మెల్లగా మీ అరచేతులు దూరం చేస్తూ మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ మీ అరచేతులు చూసుకోండి. ఓకే, అద్భుతమైన ధ్యానానికి ఒకసారి అందరూ చప్పట్లు కూడా. థ్యాంక్ యూ.